నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమాల్లో మనం నిత్యం ఒక పండగ పాట సరదాగా పాడుకుంటూ ఉంటాం. అది పెళ్లిపాటే అయినప్పటికీ, వివాహ భోజనంబు అని పెళ్లిపాట అయినప్పటికీ, ఇంటి నిండా పిండి వంటలు వచ్చాయంటే ఆ పాట తప్పనిసరిగా మనకి గుర్తొస్తుంది. ఆ పాట అనగానే ఆ పాట పాడిన మాధవపేది సత్యం గారు. అంటే ఈ పాటకి ఎంత ప్రసిద్ధి వచ్చిందంటే, ఇప్పుడు ఆ సినిమా విడుదలై 65 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీను ఈ రోజుకి నిత్యనూతనం. పాటలో బలంతో పాటు ఆ గాత్రంలో బలమే మనకి ఆ పాటని చిరస్థాయిగా నిలిపింది. అంటే ఈ ఒక్క పాటే మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నామని కాదు, మాధవపేది సత్యం గారి పేరు చెప్పగానే ఎన్ని సరదా పాటలు గుర్తొస్తాయో అందరికీ తెలుసు. అయితే సత్యం గారు ఇంట్లో ఎలా ఉండేవారు, పిల్లలతో ఒక నాన్నగా ఎలా ఉండేవారు అనే విషయాలు వాళ్ళ అబ్బాయి మాధవపేది మూర్తి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ముఖ్యంగా చెప్పాం కదా, ముందర వివాహ భోజనం ఏ పెళ్లిలో అయినా సరే నాన్నగారి పాట వినపడాల్సిందే మాకు. ఫస్ట్ నాన్నగారి నేపథ్యం చెప్పండి. వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు, ఎక్కడ పుట్టారు? మా మాధవపేది వంశం అదేంటి, మాకు గ్రామం వచ్చి బ్రాహ్మణకోడూరు, అంటే బాపట్ల తాలూకా, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో. సో నాన్న పుట్టి పెరిగిందంతా బ్రాహ్మణ కొడూరే. సో ఆయన చిన్నప్పటి నుంచి ఆయన బాల్యం చదువు ఎక్కువ అబ్బలేదు ఆయనకి. ఒక 3వ క్లాస్ వరకు ఏదో అంత చదువుకున్నట్టు చెప్పడం నాన్నగారు. సో కానీ పాటలు, ఆ పద్యాలు వాటి మీద ఎక్కువ ఆయనకి వ్యామోహం ఉంటూ ఉండేదన్నమాట. అంటే వారి పెదనాన్నగారు వరుస అవుతారు, మాధవపేది వెంకటరామయ్య గారిని, పెద్ద డ్రామటిస్ట్. సో ఆయన నాటకాలు, అలాగే వారి సమకాలికులందరూ నటించే నాటకాలు అవి ఎక్కువ నాన్నగారు చూడడం, అలాంటివన్నీ ఉండడంతో ఆయన బాగా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది అనమాట. నాన్నగారి ఫ్యామిలీలో దాదాపు 11 మంది ఉన్నట్టు మాకు తెలుసు. నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలుపుకొని, అందులో 2-3 చిన్న వయసులో పోయారు, పుట్టిన వెంటనే అలా కొంతమంది. బట్ తప్పకుండా మాకు తెలిసింది ఒక 7 వరకు. మాకు నా ఊహ తర్వాత నాకు తెలిసిన విషయం వాళ్ళందరినీ, మా పెద్ద పెదనాన్నలు కానీ, మా పెద్ద అత్తయ్య, 2 అత్తయ్యలు, తర్వాత ఇంకొక అత్తయ్య, తర్వాత మా బాబాయ్ 2, ఆ వరకు నాకు తెలుసు. ఇంకా కొంతమందిని మేము మిస్ అయ్యాం చిన్నప్పుడే వాడు పోవడంతో. నాన్నగారి నెంబర్ ఎంత ఎన్నో ఆయన మీకు తెలిసిన మేబీ 4 వరుసలో 4 నాకు తెలిసి. ముందు మా పెద్ద అత్తయ్య ఒక ఆవిడ ఉండేది, తర్వాత నాగేశ్వరరావు గారని ఆయన విజయవాడ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆయన ఇంజనీర్గా ఉండేవారు. వారి కొడుకులే రమేష్, మాధవపేది రమేష్ అని సింగరు, ప్లస్ మాధవపేది సురేష్ మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత గోఖలే గారు, గోపాలకృష్ణ గోఖలే గారు, అయితే మా గోఖలే అంటారు, ప్రముఖ కళా దర్శకులు, ప్లస్ ఆయన పెద్ద రచయిత కూడా, చాలా మంది తెలియని విషయం అది. వారికి 3 పిల్లలు, సరోజ, జ్యోతి, ప్రమోద్ అని 3 వాళ్ళు. తర్వాత మా నాన్నగారు సత్యం గారు. సో సత్యం గారికి 2 పిల్లలు, మా అక్క నాగలక్ష్మి, నేను. మీ పూర్తి పేరు చెప్పండి. మూర్తి గారిని అంటాం కానీ పూర్తి పేరు యాక్చువల్గా MVN మూర్తి అని పెట్టారు. మాధవపేది వెంకట నారాయణ మూర్తి. అది ఎందుకు వచ్చిందంటే, వెంకట అనేది వెంకటేశ్వర స్వామి నాన్నగారికి చాలా ఇష్టం అని వెంకట అని పెట్టుకున్నారు. నారాయణ అన్నది మా అమ్మ తండ్రి, మా తాతగారు యజ్ఞనారాయణ గారు, ఆయన పేరు జ్యోతిషులు యజ్ఞనారాయణ గారు. సో ఆయన మనవుడి కోసం తప్పించి ఆయన పోయారు. దాంతో ఆయన జ్ఞాపకార్థంగా ఆయన పోయిన మరుసటి ఏడాది నేను పుట్టానని నారాయణ పెట్టుకున్నారు. పుట్టి నారాయణ అని అది అబ్రప్ట్ గా ఉందని మూర్తి అని యాడ్ చేశారు ఒక ఫస్ట్ నేమ్ కి. సో మాధవపేది వెంకట నారాయణ మూర్తి, బట్ అఫీషియల్ గా MVN మూర్తి అని వస్తుంది అనమాట. నన్ను అందరూ చిన్నప్పటి నుంచి మా కాలనీలో, మన తెలుగు ప్రేక్షకులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ బాజీ అని పిలవడం అలవాటు. కారణం ఉందా ఆ పేరు? అదేం లేదు, అంటే ముద్దు పేరుని పెడతాం కదండి. అలాగే నాన్నగారికి మా పెదనాన్నగారు గోఖలే గారును మా దొడ్డమ్మ వాళ్ళే సజెస్ట్ చేశారనమాట. ఇప్పుడు చిన్నవాడి వీడికి మూర్తి అని పిలవడానికి మనం హాయిగా బాజీ అని పెట్టుకుందాం, అందరికి బాలాజీ, బాబ్జీ ఇవన్నీ కామన్ నేమ్స్, బాజీ అని ఎవరికి లేదు అని కనిపెట్టారు. సో నా డాన్స్ కలీగ్స్ చాలా మంది కూడా నన్ను బాజీ అని పిలుస్తుంటారు. మహారాష్ట్ర పేరు కదా బాజీరావు పుష్పాట్ల బాజీ. సరే నాన్న, ఇప్పుడు మీరిద్దరేం చెప్తున్నారు నాన్నగారికి. మీరు తర్వాత నాన్నగారి వివాహం ఎప్పుడు జరిగింది? అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే. 1951లో నాన్నగారికి సెప్టెంబర్ 5, ఇఫ్ ఐఎమ్ రైట్,
రాజమండ్రిలో జరిగింది. ఎందుకంటే మా తాతగారు యజ్ఞనారాయణ గారును మా అమ్మమ్మ గారు రామలక్ష్మి గారు వాళ్ళు అప్పుడు రాజమండ్రిలో ఉంటుండేవారు. మా అమ్మగారు ఏకైక కుమార్తె, ఆమె పేరు ప్రభావతి, మా అమ్మగారి పేరు. సో వాళ్ళు అక్కడ ఉండడంతో పెళ్లి 51లో అక్కడ జరిగిందని విన్నాను. ఆ పెళ్లికి ఒక 11 ఏళ్ల పిల్లగా వచ్చి మా మామ తరఫు చుట్టాలు, మా మామ అంటే మా నాన్నగారి తల్లి, వారు సిస్లా వారు. సో వాళ్ళ చుట్టరికమే వాళ్ళకి చుట్టం జానకి గారు, ఎస్ జానకి గారు. సో ఆవిడ చిన్న పిల్లప్పుడు మా నాన్న పెళ్లికి అప్పుడు రిసెప్షన్ అని అలాంటివన్నీ ఉండేవి కాదు. ఏదో గ్రామస్తులు అందరూ కూడుకుని ఉంటే ఈవిడ వచ్చి కొన్ని పాటలు కూడా చిన్న పిల్లగా పాడినట్టు మా నాన్నగారు చెప్పారు. ఆ ఫోటో కూడా మా దగ్గర ఉందన్నమాట. చాలా ఏళ్ళ తర్వాత జానకి గారు వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి మా నాన్నగారు దించిన ఫోటో అవి కూడా తీసుకున్నారు అనమాట. సో అది 51లో నాన్నగారి పెళ్లికి అప్పుడు అలా జానకి గారు ఫస్ట్ కచేరీ మీ ఇంట్లో చేశారనమాట. అని అనుకోకుండా. అది అప్పటికి ఇంకా సినిమాల్లోకి రాలేదు కదా ఆవిడ. అంటే ఇప్పుడు మీకు నాన్నగారితో చిన్నప్పటి నుంచి అంటే ఒక సినిమాలో వాళ్ళు పాటలు పాడేటప్పుడు జనరల్గా ఏంటంటే వాళ్ళు చాలా సెలబ్రిటీస్ అన్నప్పుడు ఫ్యామిలీ తోటి కొంచెం టైం తక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే టైం లేకపోవడం వల్ల, వేరే కారణంగా కాదు. మీతోటి నాన్నగారితో ఇంట్లో ఎలా ఉండేది మీకు చిన్నప్పటి నుంచి కూడా? చిన్నప్పటి నుంచి ఎలా ఉండేదంటే నాన్నగారు నేను చిన్నప్పుడు పుట్టి పెరుగుతున్నప్పుడు అంటే దాదాపు ఒక 20 ఏళ్ల వరకు ఆయన చాలా బిజీగా ఉండేవారు. అంటే ఉట్టి పాటలు మటుకి పాడడం కాదు, వాటికి రిహార్సల్స్లను ఉంటూ ఉండేవి. అది కాకుండా పాట కచేరీలకి రకరకాల ఊర్లకు వెళ్తూ ఉండేవారు నాన్నగారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు. ఇది కాకుండా నాటకాలు నాన్నగారు ఎన్నో చేశారు, నటించేవారు. కురుక్షేత్రం, చింతామణి, హరిశ్చంద్ర, ఇలా రకరకాల నాటకాలు. వాటిల్లో కూడా తారాస శంఖం, ఇలా వాటిలో ఆ ప్రోగ్రాంలకని కూడా వెళ్తుండేవారు. సో ఆయన చాలా బిజీగా ఉంటుండేవారు. బట్ ఎంత పనున్నా, ఎంత రికార్డింగ్ ఉన్నా, రిహార్సల్స్ అయిపోయి వచ్చినా ఇంకెక్కడికి బయటికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. ఆయన బయటికి వెళ్ళాలనేది ఏమిటంటే బజార్కి వెళ్ళి ఏమన్నా కూరలు, పచారీ సామాన్లు మన ఇంటికి కావాల్సినవి కొనుక్కురావటం సైకిల్లో. అది కూడా వెళ్ళి దగ్గరలో పాండి బజార్ అని ఉండేది, అక్కడికి ఆయనే వెళ్ళి ఆయనే తెచ్చుకునేవారు. ఇంటికి కూరలు వస్తాయి కదా మనకి రోడ్లో, ఆయన కింద ఆయనే వెళ్ళి ఆయనకి ఏం కావాలో ఆయనే సెలెక్ట్ చేసుకుని చక్కగా కూరలన్నీ తీసుకొచ్చి పెట్టేవారు. అందుకని ఆయన ఎక్కువ ఇంట్లోనే ఉంటుండేవారు. నాన్నగారు ఏంటంటే చాలా మోస్ట్ సింప్లెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ సీన్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఆయనకి ఆడంబరం అంటే ఏమిటో ఆయనకు తెలియదు. నాకు తెలిసి ఏకైక వ్యక్తి ఒక రికార్డింగ్కి కూడా మామూలు లుంగి ఒక జుబ్బా వేసుకుని వెళ్ళి పాడిన ఆ ఘనత మా నాన్నగారికి. అంటే ఈ రోజుల్లో మనం చూస్తాం చాలా షో, వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, యూనో లెవెల్ ఆఫ్ రికార్డింగ్ థియేటర్. అది ఆయనకి అంత పేరు ప్రఖ్యాతి అవన్నీ వచ్చినా కూడాను, అది కూడా వివాహ భోజనం అయిపోయినది ఇంకా పేరుకు వచ్చింది. ఆ ఉన్నా కూడా ఆయన చాలా సింపుల్గా ఉండేవాడు. ట్రైన్లో అప్పుడంతా ఏసీలో ఉండేవి కాదు, ఫస్ట్ క్లాస్ ఉండేది, ఏసీ ఉండేది. వాటిలో వెళ్తున్నా కూడాను చక్కగా లుంగి జుబ్బా లేదా చొక్కా వేసుకుని వెళ్తూ ఉండేవారు. సో అంత సింపుల్ మనిషి అనమాట. ఆయనలో ఉన్న విశేషం ఏమిటంటే మా అక్కని కానీ నన్ను కానీ ఆయన ఎప్పుడూ ఎట్లా కొట్టడం తిరగడం రెండు కొట్టేవాడు కాదు. నాకు మటుకు ఒకసారి బాగా పడింది, ఒక్కసారి దెబ్బ, ఒకే దెబ్బ వెనకాల 5 వేళ్ళు పడ్డాయి. ఆయన చాలా సహనం ఆయనకి, ఎవరిని దూషించరు, ఎవరిని తప్పుగా మాట్లాడరు. ఆయన యొక్క సంతోషం వల్ల ఆ పేకాడుకోవటం ఇంట్లో మా బాబాయ్, మా పెదనాన్న, మా దొడ్డమ్మ పిల్లలు, ఇలా అందరూ ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఒక 2-3 ఇలా సినిమా వాళ్ళు వీళ్ళతో కూర్చుని ఆయన పేకాడు. మీకు దెబ్బ ఎందుకు పడింది ఒకసారి కారణం చెప్పండి, మళ్ళీ లేకపోతే అది సందేహంగా మిగిలిపోతుంది. ఏం లేదు, ఉత్తరే ఎందుకు కొట్టారని అనుకుంటాం కదా. ఏం లేదు, నేను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడిని. నా అల్లరి చాలా స్పెషల్. చిన్నప్పుడు నేను క్వైట్ గా కూర్చుంటున్నానంటే ఏదో ఒక అల్లరి చేస్తున్నానని మా వాళ్ళందరికీ తెలుసు. సైలెంట్ అల్లరి అనమాట. అది చెప్పాలంటే ఒకసారి నేను బీచ్ వెళ్ళాలని మొదలెట్టాను. అది ఊరికే ఉండకుండా ఒక రాద్ధాంతం చేశాను. బీచ్కి వెళ్దాం అంటే నాకు ఇప్పుడు ఒక 7-8 ఏళ్ళు ఉంటాయి, 10 ఏళ్ళు కూడా ఉండవు. చేస్తుంటే మా నాన్న, లేదురా నాన్న ఇవాళ బీచ్ లేదు, తాళం వేసాడు, బీచ్కి వెళ్ళడానికి లేదు అన్న కూడా వెళ్ళా. ఇంకా గట్టిగా నేను అరుపులు కేకలు పడి ఇవన్నీ చేయడంతో ఇంకా నాన్నగారు వచ్చారు. ఒకటే దెబ్బ వీపు మీద
ఒక్క కొట్టు కొట్టారు. తర్వాత మా అమ్మ చూసి బాధపడింది. ఏమిటంటే మా అమ్మకి నేనంటే చాలా అటాచ్మెంట్. మా అమ్మ చూసి ఏంటండి ఇలా కొట్టారు చూడండి, 5 వేళ్ళు పడ్డాయి వాడికి అది అని. ఒక్కసారి జీవితంలో ఇంకేం చేయలేకపోయారు పాప ఆయన కూడా. తిట్టడం కూడా నాకు గుర్తులేదు. నాకు తెలిసి నన్ను కానీ మా అక్కని కానీ, మా అక్క అవుతే ఇంకా స్పెషల్ తను, ఎందుకంటే దాదాపు పెళ్ళైన 7-8 ఏళ్ళకి కానీ మా అక్క పుట్ల డాక్టర్. ఇంకా అందుకని ఆయనకి మా అక్క మీద ఈగ వాళ్ళనివ్వరు, దోమ కొట్టనివ్వరు, అంత అల్లారు ముద్దుగా చూసేవారు. బట్ నేను ఆ తర్వాత ఒక 2 ఏళ్ళకి ఒక అబ్బాయి పుట్టి వెంటనే పోయాడు. సో అది ఆ బెంగతోనే మా తాతగారు పోయారు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు. ఆ తర్వాత నేను పుట్టాను అనమాట. సో దాదాపు 4 ఏళ్ల వారం మా అక్కకి నాకు. అందుకని మా అమ్మకి నేను బాగా అటాచ్డ్, మా నాన్నగారికి మా అక్కకి అటాచ్డ్. అలాగే అందుకని ఇద్దరిని ఆయన చాలా ప్రేమగా చూసేవారు. అండ్ నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. చిన్నతనంలో మా ఇల్లు ఎలా ఉండేదంటే ఒక ఇండిపెండెంట్ హౌస్. ఇంటి వెనక వచ్చి బావి అవి ఉంటాయి, ఆ మధ్యలో పెద్ద పెరట్లాగా పెద్ద చోటు ఉంటుంది. అక్కడ జమ్మకానాలు వేసుకుని మా నాన్నగారితో స్నేహితులందరూ వచ్చి, మా పెదనాన్న వీళ్ళందరూ కూర్చొని పేకాడడం. అంటే పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు అంటే ఈరోజు వాళ్ళ వాల్యూ నాకు తర్వాత పెద్ద అవుతున్న కొద్దీ నాకు తెలియదు. దేవుడు పద్మనాభం గారు, దేవుడు సత్యనారాయణ గారు, రాజబాబు గారు, ఇలాగా అప్పుడప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వచ్చేవారు. అంటే ఆయన పేకాడేవారు కాదు, ఆయన వేరే అప్పుడు విడిగా పొద్దున పొట్టులప్పుడు వచ్చి మా ఇంటి దగ్గరే ఉండేవారు వాళ్ళందరూ. సో ఆయన వచ్చేవారు, వచ్చి నాన్నగారిని ఒరే సత్యం, అప్పుడు ఆయనకి థ్రోట్ దగ్గర క్యాన్సర్ ఉండేది. సో చిన్న బుక్లెట్లో రాసి చూపించేవారు. నేను ఎన్నోసార్లు చూసాయని, నేనంటే చాలా అభిమానం ఆయనకి. ఆయన బుక్లో రాసి చూపించేవారు, ఒరే సత్యం నాకు హరిశ్చంద్రలో ఆ కాటికి సీన్లో ఉన్న పద్యాలు పాడి వినిపించు అనేవారు. అప్పుడు వెంటనే నాన్న హార్మోనియం తీసుకొచ్చి పెట్టి ఆయనకి పాడి వినిపించేవారు అనమాట. అంటే మేము చిన్నపిల్లలం, మేమే ఆయన వచ్చారు హలో చెప్పడం హలో అంకిల్ అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం. అంతే తెలియదు కదా. తర్వాత పెద్ద అయ్యే కొద్దీ తెలిసింది వీళ్ళందరూ ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాళ్ళు మనళ్ళకు వచ్చారే అన్నది నేను తర్వాత నేను గ్రహించా. అటు కమలాకర కామేశ్వరరావు గారు కానీ, అదేవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కానీ, ఇలాగా ఎంతోమంది సీతానుసూయ గారు వాళ్ళు కానీ వీళ్ళందరూ మా ఇంటికి వస్తూ ఉండేవారు. సో మాకు చాలా అలాగే పురాణాలకు వెళ్ళడం, ఇవన్నిటికి మా అమ్మగారు వాళ్ళు వెళ్ళడం, ఇవన్నీ బాగా జరుగుతుండేది. సో నాన్నగారు వాటికి పురాణాలు వాటికి వెళ్ళేవారు కాదు, ఆయన పురాణం వల్ల పేకాడ పురాణం. సో అదర్వైజ్ ఆయన మోస్ట్ సింప్లెస్ట్ మ్యాన్. అయితే నాన్నగారు ఎప్పుడైనా సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నానో ఏమైనా చెప్పేవారా? చిన్నప్పుడు మాకు చెప్పడం అంటే నేను చిన్నప్పుడు నాకు చెప్పడం ఏంటంటే కుంజప్ప భాగవతారని ఒక ఆయన దగ్గర, మరి అది ఏ ఊర్లో నాకు తెలియదు, కొన్నేళ్ళు ఆయన సంగీతం నేర్చుకున్నారని నాన్నగారు చెప్పారు. అంటే మరీ ఫుల్ లెంగ్త్గా కాదు, బట్ టు ఎన్ ఎక్స్టెంట్. కానీ దానికన్నా ఎక్కువ చెప్పాలంటే ఆయన యొక్క ఇన్స్పిరేషన్ ఆయన పెదనాన్నగారు మాధవపెద్ది వెంకటరామయ్య. సో ఆయన నాటకాలు అవి వెళ్ళి చూస్తూ ఉండడం, అలాగే వారి సమకాలికులందరూ కలిపి చేసే నాటకాలు చూడడం, ఆ పద్యాలని ఈయన మళ్ళీ రిపీట్ చేసి పట్టించడం, అలాంటివన్నీ చేసి అలవాటు చేసుకున్నారు. అలా ఆయన వాయిస్ బాగా బోల్డ్ చేసుకున్నారు అనమాట. అలాగే ఆయన గాత్రాన్ని అంత విలువగా చేసుకోగలిగారు. తర్వాత ఫస్ట్ అసలు ఆయనకి ఎప్పుడు సినిమా అవకాశం ఎలా వచ్చిందని ఏమైనా కానీ, అంటే తనంతా తను ప్రయత్నం చేశారా, ఎవరిని పిలిచి ఇచ్చారా? అంటే నాన్నగారు నాటకాల మీద చాలా మక్కువ ఉండేది ఆయనకి. ఎందుకంటే పెదనాన్న గారి ఇన్స్పిరేషను, వారి పెదనాన్న గారు. ఆ తోవలో ఒకసారి చలో ఢిల్లీ అనే ఒక నాటకాన్ని, సోషల్ డ్రామాని నాన్నగారు కూడా అందులో నటించారు. నటించినప్పుడు అది చెన్నైలో ఆంధ్ర మహిళా సభ ఎక్కడో మొత్తానికి నాటకం వేసినప్పుడు చాలామంది సినిమా ప్రముఖులు కూడా వచ్చి చూశారు. అందులో ప్రముఖ దర్శకులు, ప్రొడ్యూసర్, నిర్మాత వైవి రావు గారు, ఆయన వచ్చి నాటకం చూసి ఇతను చాలా బాగా నటించాడు, నీ పేరు ఏంటి అని తెలుసుకుని సత్యం అది ఇది అన్నప్పుడు నువ్వు రా మా ఆఫీస్కి అని చెప్పి మా నాన్నగారు డ్రామా అయిపోయి కొంతమంది వెళ్ళిపోయారు. నాన్నగారు మటుకు కొంతమందిని కలుద్దామని ఉండిపోయారు అనమాట, ఏమన్నా మంచి అవకాశాలు వస్తాయని. అప్పుడు వైవి రావు గారు ఆయన పిలిచి చూసి ఆయన 1946లో నాన్నగారికి రామదాసు అనే సినిమాలో, అది హిందీ అరవం 2 భాషల్లో, కల్కటాలో 1.5 ఏడాది
అప్పుడు సినిమా తీశారు. అబ్బా, ఎవరు? షూటింగ్ ఏడాదిన్నర. వైవి రావు గారు, ఆయన నిర్మాతగా దర్శకుడుగా. అందులో నాన్నగారు కబీర్ అనే వేషాన్ని వేసి ఆయన పాటలు ఆయనే హిందీలోనూ పాడారు, తమిళ్లోనూ పాడారు. సో మాకు రికార్డ్ ప్రకారం అది ఆయన ఫస్ట్ సినిమా. 1946లో ఆయన ఎంట్రీ ఇంటూ ది ఫిల్మ్ ఫీల్డ్. అయితే ఫస్ట్ అసలు మీరు అన్నది బాపట్ల దగ్గర బ్రాహ్మణ కోడు అన్నారు కదా, అక్కడి నుంచి చెన్నై ఎలా వచ్చారండి అసలు? చెన్నై నాన్నగారికి అంటే పెద్ద చదువుకోలేదు కదా అన్నారు కదా, పాటలు వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది. సో మా పెదనాన్నగారు కళాదర్శకులు గోఖలే గారు. అవును, ఆయన అప్పటికే విజయవాహిని వారి సంస్థలో కళాదర్శకులుగా చేరారు. సో వాళ్ళ సినిమాలు పాతాళ భైరవి అలాంటి వాటిలో ముందు ఇంకా కూడా ఆయన వర్క్ కోసం చెన్నై వచ్చారు, ఆయన మా దొడ్డమ్మ గారు వాళ్ళు. అప్పుడు మా నాన్నగారు అక్కడికి రావటం జరిగింది ఆ టైంలో. సో మేబీ 1950 ఆ ప్రాంతం అంటే 46లో వచ్చారు. ఆ తిరిగి వచ్చి ఇంకా చెన్నైలోనే ఆయన ఇవన్నీ ఆయనకి పాటలు అవన్నీ మెల్లిమెల్లిగా ఆయనకి రావడం జరిగింది అనమాట. అప్పుడే మా పెదనాన్న గారు కూడా అక్కడికి వచ్చి ఉండడంతో అక్కడ వాళ్ళతో పాటు పైన ఒక పోర్షన్లో నాన్నగారు అమ్మగారు, కింద గోఖలే గారు మా దొడ్డమ్మ గారు వాళ్ళు ఉండేవారు. అలా వీళ్ళు కలిసి ఉండేవారు అనమాట. అంటే ఫస్ట్ అన్నగారు వెనకాల రాముడు వెనకాల లక్ష్మణుడిలా వచ్చాడు. నాన్నగారు పూర్తి పేరేంటి? సత్యం గారనే వింటాం కానీ మనం అసలు. సత్యనారాయణ. అంటే మా తాతగారు లక్ష్మీ నరసయ్య గారు, మా మామగారు సుందరమ్మ గారు. ఈ 11 మంది సంతానాన్ని కన్నవారు వాళ్ళు. ఆయన స్వాతంత్ర యోధుడు. సో గాంధీ గారిని ఫాలో అయిన మనిషి లక్ష్మీ నరసయ్య గారు. సో అందుకని ఆయనకి ఆ అభిమానంతో ఆయన పిల్లలందరికీ దాదాపు ప్రతి ఒక్కళ్ళకి పేర్లు ఆ పొలిటికల్ లీడర్స్ పేర్లు పెట్టుకున్నారు. అంటే నాగేశ్వరరావు గారని, గోపాలకృష్ణ గోఖలే ఈయనకి, సత్యనారాయణ అని ఒక పొలిటికల్ లీడర్ ఉండేవాట ఆ పేరు. మా అత్తయ్యలకి వచ్చి నాగలక్ష్మి ఒక ఆవిడకి, కస్తూరి ఒక ఆవిడకి, అలాగా ఒక బాబాయికి గాంధీ, అలాగా ఒక కూతురు ఆవిడ పుట్టిపోయింది 14 ఏళ్లకు ఎంతో, సరోజిని నాయుడు ఇన్స్పిరేషన్తో ఆ పేరు. ఇలాగ చాలా మంది పిల్లలకి ఆయన అలా పెట్టారనమాట. ఓహో, అంటే ఆ దేశభక్తి తోటి. ఇంకోటి ఏంటంటే మా తాతగారు ఎటువంటి వారంటే అప్పుడు ఈ సిల్క్ ఇవన్నీ మనం చేయకూడదు, మనం ఖద్దర్ని మనం ఇచ్చేయాలని గాంధీ గారు చేస్తున్న విదేశీ వస్త్ర బహిష్కరణ. అటువంటి ఆ సమయంలో మా మామగారివి చాలా ఎక్స్పెన్సివ్ పట్టు చీరలు. ఆ రోజుల్లో పట్టు చీరలు అంటే మనకు తెలుసు, మనం అవి కడిగిచ్చామంటే ఆ మాత్రం బంగారం వచ్చేది. అటువంటి చీరలన్నీ తీసుకొచ్చి గ్రామంలో మధ్యలో పెట్టి మొత్తం తగలబెట్టేశారు. అప్పటి నుంచి మా మామగారు మా తాతగారు ఇద్దరు ఖద్దరు బట్టలే వేసుకున్నారు వాళ్ళు పోయేంత వరకు. మీ నాన్నగారికి అదే వచ్చినట్టుంది కదా? నాన్నగారు ఖద్దరు వేసుకున్నారు. అలాని కాదు, నాన్నగారు వైట్ ఎక్కువ కదా, వైట్ ఎక్కువ. అంటే పైజామా జుబ్బా బాగా లూజ్ పైజామాలు ఉంటాయి, అలాంటివి వేసుకునేవారు. ప్యాంట్ అనేది కొంచెం ఏదో అమెరికా లాంటి వాటికి వెళ్ళినప్పుడు కాస్త ప్యాంటు పైజమాలే కాదు ప్యాంట్ కూడా వేసుకోమంటే కొన్నిటికి వేసుకునేవారు. లేకపోతే పంచలు కూడా పెద్ద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, లుంగీలు పైజమాలు ఈ రెండే ఆయన ఫేవరెట్ డ్రెస్. చొక్కాలు లేకపోతే జుబ్బాలు వాటికి తగ్గట్టు అలా నాన్నగారు వెళ్తూ ఉండేవారు. నాన్న కొంచెం బయటకు వెళ్ళంటే, నాయన మాధవపెద్ది సత్యం అంటే పెద్ద గ్లామరస్గా రావాలని లేదు, మాధవపెద్ది సత్యం గొంతు చాలు, మనిషిగా నన్ను అందరూ నేను ఎలా వచ్చినా నన్ను యాక్సెప్ట్ చేస్తారు అనేవారు. ఆ రోజుల్లో మేము పెద్ద ఏంటి నాన్న ఇలా వెళ్తున్నావు నువ్వు నేను మా అక్క అనుకుంటుండేవాళ్ళం అనమాట. ఇంత సింపుల్గా వెళ్తున్నారు ఏంటి అదేనని. కానీ తర్వాత తెలిసింది అందులో ఉన్న ఆ వాల్యూ. అది ఇప్పుడు ఐ ఫాలో దోస్ సర్టన్ ప్రిన్సిపల్స్. నేను ఓకే ఇప్పుడు నేను హేమమాలిని గారితో షోస్ వెళ్ళినప్పుడు తప్పదండి కొన్ని. అదర్వైజ్ ఇప్పుడు ఇంటి పట్టున ఉన్న ఫ్రెండ్ సర్కిల్తో మీట్ అవ్వడం వెరీ సింపుల్ లైఫ్ ఐ హ్యావ్. ఐ లైక్ టు ఫాలో నాన్నగారి ఫుట్ స్టెప్స్. మంచిది అది. తర్వాత ఇప్పుడు సత్యం గారు అనగానే రెండు, ఫస్ట్ ఒకటి వివాహ భోజనం పాట, తర్వాత పద్యాలు. అది కూడా ముఖ్యంగా ఎస్వి రంగారావు గారికి పద్యం చదివితే గనక సత్యం గారు గుర్తురారు మాకు, ఆయన చదువుతున్నారు అనుకుంటాం, అంత సింక్ అయిపోతుంది వాయిస్. ఫస్ట్ ఈ పాట గురించి ఎప్పుడైనా ఇంటి దగ్గర పాడడం కానీ ఈ పాట నేపథ్యం కానీ ఎప్పుడైనా ఇంటి దగ్గర చెప్పేవారా మీకు? నేను చెప్పాను ఏంటి, నేను ఇంకా పుట్టలేదు. బజారు సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేను ఇంకా పుట్ల. సో పుట్టిన చాలా ఏళ్ళ తర్వాత నేనే మాయాబజార్ సినిమా చూశాను.
ఎస్, భ్రమించిపోయాం. ఓకే, ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే దాదాపు 150 సార్లు చూస్తుంటానేమో. అది నా భూతో నా భవిష్యత్. ఇంకా అంతే, అది సింగిల్ మాస్టర్ పీస్. ఒక్క పీసు సినిమా చాలు తెలుగు పరిశ్రమ ఎటువంటిది అని చెప్పుకోవడానికి. మనకి ఆ అమృతానికి ఈక్వల్ గా ఉన్నది మాయాబజార్ సినిమా. కరెక్ట్. కళాఖండం కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, వాడు చక్రపాణి, మొత్తం అంతా ఎవరిని ఎత్తి చూపించడానికి లేదు, అసలు మాస్టర్ పీస్. సో అటువంటి పిక్చరు పాటలు అంటే పాట కచేరీలు అప్పుడప్పుడు కొన్ని సంగీత విభావనలు చేసేవారు చెన్నైలో. అంటే ఇప్పుడు రమేష్ నాయుడు గారి సంగీత విభావరి అని, లేకపోతే కేవి మహదేవన్ గారని, లేకపోతే తాతిని చలపతిరావు గారు అని, అవి ఏ ఉన్నాను ఆ సంగీత విభావరిలో ససేమిరా తప్పనిసరిగా వివాహ భోజనము పాడాల్సిందే నాన్నగారు. అది కంపల్సరీ. ఆ వాటికి నేను కూర్చోబెడుతూ ఉండేవాడిని. నాకు నాన్నగారు ఎవరే నువ్వు రారా అని తీసుకెళ్లేవారు. అంటే ఇప్పుడు అందరు వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు, సుశీల గారు, జానక్ గారు, మనకు వాళ్ళు ఎవరు తెలియదు పెద్దగా. అంటే వాళ్ళందరూ గాయకులను కూడా నాకు అంతగా తెలియదు, చిన్న వయసు కాదు కదండి. బట్ ఆ మధ్యలో ఏదో నాకు వెస్ట్రన్ డాన్స్ లో ఏదో ఆడుతూ ఉండేవాడిని. మా నాన్న ఏదో ఒక మ్యూజిక్ పెట్టి వీడు ఆడతాడని చెప్పి కొన్నిట్లో నేను ఆడినట్టు నాకు బాగా గుర్తు. సో ఆ వెళ్ళినప్పుడు నేను వివాహ భోజనంబు ఈయన పాడిన విధాన్ని నేను చూశాను. అసలు అది అయిపోయిన తర్వాత నాకు బాగా గుర్తు, కొంతమంది గాయని గాయకులు అంటే తర్వాత వాళ్ళు పాడతారు కదా, ఒకళ్ళు పాట పాడుతుంటే మళ్ళీ నాన్నగారు ఒక 4 పాటల తర్వాత వస్తాయి. వాళ్ళు వచ్చాను, ఎవరు బాబాయ్ నువ్వు పాడిన తర్వాత ఇంక మేమే పాట ఆనదు, ఎంత హిట్ అయినాను, నువ్వు అసలు దుమ్ము దులిపేసావు అని అంటుండేవాళ్ళు అనమాట. సో అలాగే నేను వివాహ భోజనంబు ఆయన పాడడం విన్నాను. ఇంట్లో ఎక్కువ ఆయన పాడడం కదా. ఎప్పుడైనా అప్పటి రోజుల గురించి ఏమైనా చెప్పారా? దాని మాకు చెప్పేవారు. అంటే మాయాబజార్ ఎస్పెషలీ వివాహ భోజనం మాయాబజార్ రిలీజ్ అయిన తర్వాత ఒక విషయం మాకు ఎప్పుడు చాలా మంది చెప్తూ ఉండేవారు, నేను చాలాసార్లు విన్నాను ఆ విషయం. అదేంటంటే నాన్నగారిని సడన్గా ఎవరో పిలిచి ఇలా మేము రాజమండ్రిలో మీకు సన్మానం చేసుకోవాలనుకుంటున్నామండి అని అన్నారు. అంటే అప్పటికి విజయ దందుభి మోగిస్తోంది మాయాబజార్. అప్పుడు మా నాన్నగారు సరే వస్తాను ఆయన అని చెప్పి అన్నారు. కానీ ఏమి ఆయన డిమాండ్స్ అవన్నీ ఏం పెద్ద ఏం లేవు. రానుపోయి ఫస్ట్ క్లాసులు ఇచ్చారు, ఏవో సన్మానాల కార్యక్రమం అన్నారు. అక్కడికి వెళ్తే ఆయనకి ఏనుగు మీద అంబారి చేశాట. అది నాన్నగారు అన్నారు, ఇది మరి ఎంతమంది కళాకారులు దొరుకుతుందో తెలియదు, నాకు ఆ అవకాశం దొరికిందిరా, ఏనుగు మీద కూర్చోపెట్టి ఊరేగించడం అన్నది ఒక పెద్ద విషయం. అలాగే చేతికి ఒక పెద్ద బంగారపు కంకణాన్ని తొడిగారని, అంటే అంతటి ఫ్యాన్స్ అనమాట వాళ్ళు, ఆ ఆర్గనైజేషన్ ఎవరు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. అలాగే సన్మాన పత్రం ఎటువంటివి ఇచ్చారంటే ఒక ఇదిలాగా ఉంటుంది, ఒక వెండి దీంట్లోకి లోపల వేస్తే మన రాజుల కాలంలో కదా సాటిన్, దీంట్లో కుచ్చులు అవి ఉంటాయి అలా అనమాట. అది ఇంకా మేము జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశాను నేను, ఎందుకంటే అవన్నీ చాలా అపరూపం. సో ఈ ఒక ఇన్సిడెంట్ మటు నాకు బాగా గుర్తు. నాన్నగారు మాకు అప్పుడప్పుడు మా చుట్టాలు కానీ ఎవరన్నా వచ్చి ఇలాగ విషయాలు అడిగినప్పుడు ఆయన ఈ విషయం ఒకటి బాగా షేర్ చేసేవారు. ఇలాంటి ఒక సన్మానం నాకు జరిగింది అని ఆయన చాలా గొప్పగా అనుకున్నారు. కానీ ఏంటంటే ఆయన ఎప్పుడు ఏ సన్మానానికి కానీ టైటిల్స్కి కానీ ఆయన ఆశపడలేదు. అవిగా వస్తే ఆయన తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, 2000 సంవత్సరంలో జెమినీ టెలివిజన్ వాళ్ళు ఒక సర్వే చేశారు. మన పాటలన్నిటిలోనూ ఈ దశాబ్దం అంటే 100 years ఆఫ్ ఇండియన్ సినిమాలో ఇచ్చేసినప్పుడు దే అడ్జడ్జ్డ్ దట్ మాయాబజార్లోని వివాహ భోజనంబు ఇస్ ది సాంగ్ ఆఫ్ ద మిలీనియం అన్నది వాళ్ళు ప్రకటించారు. అది చాలా గర్వకారణం. ఎందుకంటే నాన్నగారు ఎన్నో వేలు పాడక్కర్లేదు, ఆయన ఈ ఒక్క పాట చెప్తే ఆయన ఎవరు అన్నది ఆయనకి జనానికి తెలుస్తుంది, ప్రపంచంలో నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ. సో ఆ ఘనత ఆయనకి దక్కింది. కానీ ఆయన ఏంటంటే ఏనాడు అయ్యో నాకు కలైమామణి ఇవ్వలేదు, నన్ను వీళ్ళు సన్మానించలేదు, నాకు పద్మశ్రీ రాలేదు, అలా ఎప్పుడు ఎవరి దగ్గర ఆయన అన్నట్టు లేదు. చేయించుకునేవాడు. కానీ ఒక డిమాండ్ అనో ఇది ఇవ్వండి అది ఇవ్వండి అలాంటివన్నీ ఎప్పుడు ఉండేవి కాదు. సో ఈజ్ అ వెరీ సింపుల్ మ్యాన్. అందుకని నేను ఆ రకంగా నేను కొన్ని ఆయన దగ్గర నేర్చుకున్న విషయాలు అవన్నమాట. ఎప్పుడు మా నాన్నగారు అనే అంటుండేవారు, మనం ఈ అవార్డుల వెనక మనం వెళ్ళకూడదు, అవార్డులు రావాలనేవారు. అది కళాకారుడికి ఉండవలసిన ఆత్మాభిమానం. అది ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. సో అది అటువంటి గొప్ప మనిషి ఆయన. తర్వాత మాయాబజార్లో నటించారు కూడా, బండి నడిపే దారికుడిలాగా బళిబళిదేవ పాట. అప్పుడు
అది చూస్తుంటే ఎలా ఉంటుంది మీకు మీ నాన్నగారిని? నాన్నగారు ఆజానుబాహుడు, ఆయన 6 ఫుటర్ ఆయన. అండ్ మనిషి మంచి అంటే పరిశ్రమ చేసేవారు, ఎక్సర్సైజెస్, ఈ కర్ర అంటాం మనం, ఇవన్నీ దండీలు ఇలాంటివన్నీ కూడా చేసేవారు చిన్నప్పుడు. అందుకే ఆయన మనిషి మంచి పుష్టిగా ఉండేవారు. అండ్ మరి కేవీ రెడ్డి గారు, మరి ఆయన గొప్ప మనిషి, ఆయన సెలెక్ట్ చేశారు, సత్యం నువ్వే ఇది చేయమని ఆ క్యారెక్టర్. అండ్ అది అలా హిస్టరీలో నిలిచిపోయింది, ఆయనకి ఆ ఛాన్స్ రావటం. అందులో మేము చూస్తున్నప్పుడు నాన్నేనా ఈయన మా చిన్నప్పుడు అనిపించేది తప్పకుండా మాకు. కానీ వి వర్ సర్ప్రైజ్డ్ అండ్ చూడడానికి భలే ఆశ్చర్యంగా అనిపించేది మాకు. మా అక్క నేను ఆ సినిమా అవి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మేము చూడగలిగాం. అది రిలీజ్ అయినప్పుడు మేము అప్పటికి పుట్టలేదు కదా, ఎవరు పుట్ల, మీరు పుట్ల, మేము పుట్ల. అటువంటిది అది ఒక పెద్ద ఇదిగా ఇప్పటికీ నేను చూస్తే ఎస్, అది ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట. ఆయన్ని ఆ స్క్రీన్ మీద చూడడం. అది కాకుండా నేను కొన్ని సినిమాలు యాక్ట్ చేశాను, మీకు తెలిసే ఉంటుంది. సంపూర్ణ రామాయణంలో విశ్వామిత్రుడు, దక్షయజ్ఞంలో నటించారు. అంతకన్నా ముఖ్యమైనది విజయవాహిని వారి షావుకారులో పిచ్చన్న తాత క్యారెక్టర్ చేశారు. అలాగే మనోహర అని కరుణానిధి గారు రాసిన స్టోరీ, శివాజీ గణేషన్ హీరో. అందులో ముందు ఒక 2-3 సీన్లు మంత్రవాదిగా వస్తారనమాట, మ్యాజిషియన్ క్యారెక్టర్. నాన్నగారికిను శివాజీ గారికి కాంబినేషన్ ఉంది. అలా ఒక 7 సినిమాలు చేశారు. బట్ ఆయన అవి ఎవరు కొంతమంది అడిగితే చేసేవారు కానీ, బట్ ఆయన లైఫ్ అండ్ హిజ్ లవ్ వాజ్ ఓన్లీ ఫర్ సింగింగ్. తర్వాత పద్యానికి నిజానికి అంటే ఏమని చెప్తారంటే, పద్యం పౌరాణిక పద్యం చదివేవాళ్ళు సత్యం గారి పద్యం వినండి అంటారు. అంటే ఒక ప్రామాణికత. అది ఎట్లా ఆయన మీ పెదనాన్నగారి దగ్గర చూసి నేర్చుకున్నదా, ఈయన తన సొంతంగా ఒకటి క్రియేట్ చేసుకున్నారండి? పెదనాన్న గారు ఒక స్ఫూర్తి అండి తప్పకుండా. ఎందుకంటే ఆయన అంతటి గొప్ప డ్రామటిస్ట్. సో ఆయన దగ్గర ఆయన నాటకాలు చూసి ఆయన పలికే విధం, ఆ మాడ్యులేషన్లన్నీ కూడా ఈయన మేబీ ఈ టుక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. అవి తీసుకుని ఆయన సొంతగా కూడా డెవలప్ చేసుకున్నారు. సో ఆయనకి చిన్నప్పటి నుంచి మీకు చెప్పినట్టు ఆయన కొన్ని డ్రామాలు నటించడం, అవన్నీ ఒక ఆపర్చునిటీ రావడంతో ఈ గొంతుని బాగా, అంటే ఆ రోజుల్లో మనకున్న ఇప్పుడు ఉన్న ఆడియో సిస్టమ్ లేదుగా, గొంతే అసలు మైకులు అనేవి పెద్ద ఎక్కువ ఉండేవి కాదు. సో ఒక గ్రామంలో ఎక్కడన్నా పాడుతున్నారంటే దాదాపు 30-40 రోజు వెనకాల ఉన్న జనానికి, ఒక 3000 మంది జనానికి వినిపించాలంటే ఖంగం అనిపించాలి గొంతు. అది చిన్న గొంతుతో వినిపిస్తాం. అందుకని మనం తప్పకుండా ఆయన గొంతు వినిపించాలి. ఆ గంభీరత్వం ఆయన అక్కడ డెవలప్ చేసుకున్నారని నాకు అనిపించింది అనమాట. రెండో విషయం, మనం పద్యం గురించి చెప్తే కనుక, పద్యంలో నాకు తెలిసి ఆయన వే ఆఫ్ రెండరింగ్ చాలా యూనిక్. అదొక విశిష్టమైన ఆయన విధం. పద్యాలు పఠించడం, పద్యానికి అందం వస్తుంది. చాలా మంది చెప్పారు, నాన్నగారు చెప్తుండేవాడు చాలా మంది. అది మనం అందరం రకరకాల పౌరాణిక సినిమాల్లో మనం చూస్తూనే వచ్చాం. అది క్యారెక్టర్ ఆర్టిస్టులు కావనివ్వండి, లేకపోతే విలన్లు కావనివ్వండి, ఇంకా సాక్షాత్ ఎస్వి రంగారావు గారికి పోతే ఆయన పాడినట్టే అనిపించేది. సో అటువంటి ఆ పద్య పఠనం ఆయనకు ఒక స్పెషాలిటీ అనమాట. దాన్ని ఆయన చాలా ఇంప్రూవ్ చేసుకుని ఆయన పౌరాణిక నాటకాలు వేస్తూ ఉండేవారు. కురుక్షేత్రం అని చెప్పే కదా, తారాస శంఖం, చింతామణి, ఇలాంటి వాటిలో ఈ పద్యాలన్నీ కూడా ఆయన అక్కడ చేయడానికి ఆయన చాలా హెల్ప్ చేశారనమాట. ఆ రకంగా ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పాలి ఏంటంటే, నాన్నగారి మనం ఎస్వి రంగారావు గారి మాట వచ్చింది కదా, ఆయనతో చెప్పండి. 2 సందర్భాలు. ఒకటి, చిన్నప్పుడు ఒకసారి నాన్నగారు వెళ్ళి ఎస్వి రంగారావు గారిని కలవాల్సిన పరిస్థితి ఏదో వచ్చింది. అంటే నాన్నగారు, నువ్వు రారా నాతో, నన్ను సైకిల్ ఎక్కించుకుని, చిన్నపిల్లవాడిని, నేను ఒక 9 ఏళ్ళు ఉంటాయేమో, వారింటికి వెళ్ళాం. మా ఇంటి దగ్గరే, చాలా దగ్గర, హబీబుల్లా రోడ్ అని, మాది లక్ష్మీ కాలనీ అని, దాదాపు ఒక 3-4 సందులు అవుతాయి. అంటే చెన్నై అందరూ చాలా సినిమా వాళ్ళందరూ అక్కడే. కాంచన గారు, రాజసులోచన, కేవి మహాదేవన్, నల్లురాలింగే గారు, కృష్ణరాజు, గుమ్మడి, ఎస్వి రంగారావు గారు, మహానటి సావిత్రి, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ చాలా మంది అదే ఏరియా. సో ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళితే ఆయన పైన ఫస్ట్ ఫ్లోర్లో ఆయన బెడ్రూమ్లో కూర్చొని ఉన్నారు. ఎవరిని సాధారణంగా పంపించారు, ఆయన ప్రైవసీలో ఉన్నప్పుడు ఎవరిని పంపించారు. అటువంటిది నాన్నగారు వచ్చారని కింద చెప్పేప్పటికి కూర్చోమన్నారు. చెప్పేప్పటికి పైకి కబురు పంపిస్తే సత్యాన్ని పైకి రమ్మను అన్నారు. నేను మరి చిన్నపిల్లడు, నేను ఆయనతో పాటు వెళ్ళాను అనమాట.
వెళితే ఆయన ఒక హుందా ఏమిటన్నది అక్కడే నాకు తెలిసింది. అప్పటికి నేను చిన్నవాడిని, సినిమా యాక్టర్ ఏదో అంతే కదా మనం ఉంటాం. సో వెళ్తే నన్ను చెప్పారు, రంగారావు గారు ఇదిగో మా వాడు వీడు మూర్తి అని చిన్నవాడు రారా డింపక అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు ఆయన ఏదో కొంచెం కూర్చొని ఒక మందు తీసుకుంటూ కూర్చున్నారు. పెద్ద పడకుర్చీలు ఉండేవి, మీకు గుర్తుంటే లేదు, చేతులు పొడుగు పెట్టుకుని అక్కడ స్టూల్ మీద చక్కగా కూర్చున్నారు. అసలు ఆజానుబాహుడు అండి, 2 కళ్ళు చాలు, చక్కటి జుబ్బా అవి వేసుకుని లుంగి కట్టుకుని కూర్చున్నారు. ఆయన వెనక ఇలా గోడ మీద పెద్ద గన్ను వేలాడి తీసుకుంటున్నారు అనమాట. అసలు కళ్ళకి ముందు కళ్ళకి అద్దినట్టు నాకు ఇంకా గుర్తొస్తుంది. అంత చిన్నతనంలో జరిగినా కూడా ఒక అరగంట దాదాపు కూర్చుని వాళ్ళు ఏవో మాట్లాడుకున్నారు. నాకు అవన్నీ మనకి ఇదిగా మనం అవి ఇవి చూసుకుంటూ ఉంటాం అలా. కానీ ఆ రోజున మనకి మొబైల్స్ అవన్నీ ఏం లేవు కనుక ఫోటోలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. కానీ అలాంటివన్నీ మనసులో ఉండిపోయినాయి అన్నమాట. అదొక విషయం. అలాగే రంగారావు గారికి ఇంకో విషయం చెప్పాలి. నాన్నగారు చెప్పిందే నాకు ఈ విషయం. ఒకసారి రికార్డింగ్ ఈయన బిజీగా ఉంటుండేవాడు నాన్నగారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సిన్హలీసు, హిందీ ఇలా అన్నిట్లోనూ కొన్ని పాటలు పాడారు. తెలుగులో చాలా కొన్ని వేల పాటలు పాడారు. ప్లస్ కొన్ని రికార్డింగ్లు ఎక్కడ జరిగేవంటే సేలం పక్షిరాజా స్టూడియోలో, కోయంబత్తూరులో కొన్ని ఇలాగా ఊర్లు కూడా వెళ్తుండేవాడు. అలా ప్లస్ పాట కచేరీలని వీళ్ళు వెళ్తున్న సందర్భంలో ఒకరోజు ఒక షూటింగ్కి ఎస్వి రంగారావు గారు ఫుల్ గెటప్తో షూటింగ్కి వెళ్ళారట. వెళ్తే అక్కడ కూర్చుని అక్కడున్న దర్శకులు నిర్మాతలు వాళ్ళు చెప్పారు, సార్ ఇవాళ మీద ఒక పాట షూటింగ్, మీ మీద ఒక పాటని చిత్రీకరిస్తున్నాం మేము అని చెప్పేప్పటికీ ఆయన ఒకసారి పాట వేయమన్నట్టు ఆ నాగారాలో. పాట వేసేప్పటికీ విన్నారు. విని ఎస్వి రంగారావు ఎవరు పాడారు అన్నట్టు. బలాని గాయకుడు పాడారని. ఏ సత్యం పాడలేదా అన్నట్టు. లేదు సార్, మేము రికార్డింగ్ చేసే టైంకి సత్యం గారు ఊర్లో లేరు, ఆయన పాట కచేరీ కోసం ఎక్కడికో ఊరు వెళ్ళారు, 4 రోజులు అవుతుంది అన్నారు, మనకి షూటింగ్ డేట్ ఉండడంతో మేము రికార్డ్ చేసాము అని. అలాగా, మీరు షూటింగ్ క్యాన్సిల్ చేయండి, సత్యం ఎప్పుడు వస్తాడో తెలుసుకుని సత్యం చేత పాడించి అది రికార్డ్ అయిన తర్వాత నాకు చెప్పండి, నేను అప్పుడు షూట్ చేస్తానని చెప్పారు. ఆ మహానుభావుడు అటువంటి వాడు. సో మా నాన్నగారు కూడా ఎంత అదృష్టం చేసుకుంటే అటువంటి ఒక ఇద్దరిది అది ఏమంటారు, మనిషి ఆత్మలా ఉంటుంది, గొంతు అంతా కలిసి అన్నదమ్ములుగా మరి ఇంకో జన్మలో అయి ఉండొచ్చేమో తెలియదు. కానీ అంత ఇది నాన్నగారు అంత అభిమానం పెట్టుకునేవారు. నాకు తెలిసా వారిని ఏరా అని పిలిచినట్టు నాకు అంతగా తెలియదు. చాలా మందిని ఏరా అనే ఆయన సంబోధిస్తారు నాన్నగారు. సో వాళ్ళు ఈయనతో అలాగే చదువుగా ఉంటారు. కానీ రంగారావు గారిని ఆయనకు ఒక అపారమైన మర్యాద, భక్తి, మహానటుడు అండి ఆయన. అటువంటి వారితో ఆయనకి ఇంతటి ఒక ఇది దొరికిందంటే మేము మాధవ పెద్దవాళ్ళం కూడా చాలా అదృష్టవంతులం. అటువంటి వారు పుట్టినందుకు నాకు, మా అక్కకి వేర్ లక్కీ. తర్వాత ఇప్పుడు రంగారావు గారితో అన్నట్టుగానే, అంటే రంగారావు గారికి ఆయనే పాడారేమో అనుకున్నాం కదా, సత్యం గారు పాడారని అనుకోం, రంగారావు గారే పాడారు. అంతా ఇద్దరికి సింక్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు సత్యం గారును పిఠాపురం గారు కాంబినేషన్లో చాలా రోజులు పాటలు పాడారు. అలాగే ఘంటసాల గారితో. వీళ్ళ ముగ్గురి మధ్యన ఎట్లా ఉండేది? ఫస్ట్ ఘంటసాల గారు మాస్టర్ గారి గురించి చెప్పాలి. మేము పెదనాన్న గారిని సంబోధిస్తాం ఆయన్ని, ఎందుకంటే వాళ్ళ పిల్లలు మేమందరం కలుస్తూ ఉండేవాళ్ళం. వాటికి కూడా చాలాసార్లు నేను వెళ్ళాను, ఘంటసాల గారిని చూశాను. మా నాన్నగారి మొట్టమొదటి తెలుగు పాట ఘంటసాల మాస్టర్ గారితోనే ఆయన కలిసి పాడారు. లైలా మజ్ను చిత్రం, భానుమతి రామకృష్ణ గారి వాళ్ళ సినిమా అది. అందులో నాన్నగారును ఘంటసాల గారు పాడిన పాట ఆయన మొట్టమొదటి తెలుగు పాట. గుర్తుందా? కొంచెం హమ్ చేయగలరా? మనసు గాథ ఖుదా తోడై అని, ఇంకా వర్డ్స్ నాకు అంత రావట్లేదు, అదనమాట. సో ఆ పాటని ఘంటసాల గారితో పాడారు. ఘంటసాల గారు చాలా సాఫ్ట్ నేచర్డ్ మ్యాన్. బేసికల్గా నేను ఒకటి గమనించానండి, ఈ తరం వాళ్ళందరూ కూడాను ఇటువంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఘంటసాల గారు అవనేయండి, సుశీల గారు అవనేయండి, బాలు గారు అవనేయండి, నాన్నగారు, పిబి శ్రీనివాస్ గారు, జానక్ గారు, ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ కళలో వాళ్ళు ఎంత రాణించినా వాళ్ళకి మోస్ట్ సింపుల్గా ఉండేవారు. వాళ్ళు
గర్వం ఉండేది కాదు, అసలు అహంకారం ఉండేది కాదు. అసలు ఉండేది కాదు. సార్ ఘంటసాల గారు అంతటి చాలా సాఫ్ట్ నేచర్డ్ మ్యాన్. సో మా నాన్నగారు ఆయన చాలా అన్యోన్యంగా ఉంటుండేవారు. మీ అందరికీ తెలిసిందే, ఒక పౌరాణిక సినిమాలో హీరోకి ఘంటసాల గారు పడితే మిగతా గుణచిత్ర నటులకిను విలన్లకి గొంతులు కొంచెం మార్చి నాన్నగారు పాడేవారు, కొన్ని పిఠాపురం గారికి వచ్చాయి. అలాగా నాన్నగారు ఒక విషయం చెప్పారు. ఆయన ఈ పుష్ప విలాపం భగవద్గీత ఆయన రికార్డ్ చేసినప్పుడు చేసేసిన తర్వాత ఆయన కొంచెం అస్వస్థత అయింది. విజయ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ చేశారు. చేసినప్పుడు నాన్నగారు తెలుసుకుని వెళ్ళి చూసేస్తానని చెప్పి వెళ్ళారు. నాన్నగారు వెళ్ళి ఒక దాదాపు 2 hours ఆయన దగ్గర కూర్చున్నారు. ఆయన కోరుకుంటున్నారు. దాదాపు 2 hours కూర్చుని ఆయనతో సంభాషణ పెట్టుకుని మాట్లాడి అది ఆ పడుకుని ఆ బెడ్ మీద ఆయన 2-3 శ్లోకాలు భగవద్గీతలోంచి అవి పాడి వినిపించారట. సత్యం నువ్వు చెప్పు ఎలా ఉందో ఈ రాగంలో నేను పాడాను అని 1-2 అది మా నాన్నగారు చెప్పేప్పుడు నాన్నగారు అదే అన్నారు. ఆయన అలా పాడాల్సిన ఆవశ్యకత లేదు, అది బయటకు వెలువడినప్పుడు మనందరం వింటాం. కానీ అది అన్యోన్యత అంటే అది ఒకళ్ళకి ఈర్ష అటువంటి లిపి లేకుండా ఆ అవినాభావ సంబంధం, ఆ ప్రేమ, ఆ అనురాగం అన్నది వాళ్ళలో ఈ కళాకారులలో అంతగా ఉండేది. అది ఒక పెద్ద విశేషం నాన్నగారికి మాట చెప్పడం. అది నేను ఎందుకు ఇప్పుడు ఈ పాయింట్ మీకు చెప్తున్నానంటే, నేను కూచిపూడి కళాకారుని. నేను ఈ మధ్య కాలంలో వాళ్ళ ఇంకొక కోడలు ఘంటసాల గారి పార్వతీ రవి ఘంటసాల ఈ భగవద్గీత మొత్తాన్ని చేస్తే ఒక్కొక్క చరణం ఒక్కొక్క డాన్సర్ చేయాలి, అది గ్రూప్ అవని సోలో అవని సీనియర్ ఆర్టిస్టులు అందరినీ సోలోగా చేయమని ఒక్కొక్కరిస్తే నేను ఒక శ్లోకాన్ని నేను డాన్స్ చేయడం జరిగింది. ఆ మహానుభావుడిగా పాడిన దీనికి నేను డాన్స్ చేయగలిగాను అన్నది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. సో అవన్నీ ఏంటంటే మనకి కలకాలం ఉండిపోతాయి. ఇది కొన్ని విషయాలు ఘంటసాల గారి గురించి. మన పిఠాపురం గారి దగ్గరికి వస్తే మేము ఆయన్ని బాబాయ్ అని పిలిచేవాళ్ళం. మా నాన్నని సినిమా పరిశ్రమలో అందరూ బాబాయ్ అని పిలిచేవారు, అందరూ సత్యం బాబాయ్ అని. కానీ మాకు మా నాన్న తమ్ముడు కింద లెక్క. వాళ్ళు నాయుళ్ళు, మేము బ్రాహ్మణం. కానీ ఇవన్నీ మాకు తెలియదు, లేవు కదా అప్పుడు. మాకు బాబాయ్ లానే పిఠాపురం నాగేశ్వరరావు గారు. కానీ ఆయన మా నాన్నగారి దగ్గర అలా తిట్లు తినేవారు. ఎందుకంటే నాన్నగారు 10ంటికి హౌరా మేలు అంటే ఒరే 8ంటికల్లా వచ్చేయాలి, మనం ఊరికి వెళ్ళాలి, మనకి రాజమండ్రిలో ప్రోగ్రామ్ అంటే అలాగే అన్నయ్య నేను వచ్చేస్తాను అని 9:20కి వచ్చేవారు టాక్సీలో వచ్చి. అప్పుడు లోపలికి వచ్చి ఏమిటి అని, సార్ ఉండరా అన్నయ్య టాయిలెట్కి వెళ్ళొస్తానని వెళ్ళొచ్చి, వదిన నాకు గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు అని అంటే మా నాన్నకి ఆ కోపం. మరి ఏమిట్రా నువ్వు వచ్చి 9:20కి మనం మరి స్టేషన్కి వెళ్ళాలి, నువ్వు రావేంటి అది అని చెప్పి ఆయన్ని తిట్లు తిట్టేవారు అనమాట. కానీ ఆయన కూడా అంత ప్రేమతో అది తీసుకునేవారు. సొంత అన్న కూడా అంతగా చూస్తారా అనేది మనకు తెలియదు. వాడిద్దరి మధ్యన అంత అన్యోన్యంగా ఉండేవారు. ఇంకా పాట కచేరీ దగ్గరికి వస్తే మీరు చూసే ఉంటారు, నాన్నగారు ఆయన కలిసిన పాడిన యుగళ గీతాలు ఎన్నో ఉన్నాయి, చాలా హిట్ గా ఉన్నవి. కులగోత్రాలు కానీ రకరకాల సినిమాల్లో పాడారు వాళ్ళు. సో అవన్నీ వాళ్ళు పాట కచేరీలో కొన్ని సూపర్ హిట్స్ అన్ని మొత్తం పాడుతూ ఉండేవారు అనమాట. సో అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా మా ఇళ్ళకి వస్తూ ఉండేవారు. మేము వాళ్ళ ఇంట్లో ఉన్న మంచివి జరుగుతున్నప్పుడు ఫంక్షన్ పిలిచేవారు నాగేశ్వరరావు గారు. సో అక్కడికి మేము వెళ్తూ ఉండేవాళ్ళం. సో ఈ రకంగా నాన్నగారు వారికి 1975లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి టి సుబ్బిరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగింది. ఇద్దరికి నాగేశ్వరరావు గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఐ థింక్ పిడతల రంగారెడ్డి గారు అని ఆయన, తర్వాత రమణమూర్తి గారు, వీళ్ళందరూ కలిసి వాళ్ళిద్దరికి ఇచ్చినప్పుడు సి నారాయణ రెడ్డి గారు వాళ్ళకి జంట గాయకులని ఒక బిరుదును కూడా ప్రధానించారనమాట. సో అప్పటి నుంచి మాధవ్ పెద్ది పిఠాపురం జంట గాయకులు అన్న ఒక ముద్ర కూడా బాగా పడింది అనమాట. సో ఆ రకంగా పిఠాపురం గారి గురించి అవి కొన్ని విషయాలు. ఆయన గొప్ప గాయకుడు. మా నాన్నకి సమకాలికంగా ఉండి పాటల రమణారెడ్డి, రేలంగి అంటే వీళ్ళిద్దరు, పద్మనాభం, రాజబాబు అంటే వీళ్ళిద్దరు, ఇలాగా వాళ్ళు కలిసి ఎన్నో పాడేవాళ్ళు అనమాట. కొన్ని వేల పాట కచేరీలు కూడా వాళ్ళు చేశారు. అది వాళ్ళిద్దరి కాంబినేషన్ అలా నిలబడిపోయింది.
ఒక పేరుతో కాకుండా రెండు పేర్లు ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయిపోయినట్టు అయిపోయాయి. తప్పకుండా. యా. చాలా మంది అడిగేవారట మా నాన్నగారిని, మీ తమ్ముడే అండి అని. అవును మరి. తమ్ముడేనాయన, కానీ నేను మాధవ పెట్టి వాడు పిఠాపురం అనేవారు అనమాట. అదే. సో అలాగా. తర్వాత మళ్ళీ మనం ఒకసారి మాయాబజార్కి వద్దాం. ఇప్పుడు అహనా పెళ్ళి అంట పాట ఉంది, అందులో సుశీల్ గారితో పాటు నాన్నగారు కూడా పాడారు. ఆ పాట వింటున్నప్పుడు ఎలా ఉంటుంది మీకు? యాక్చువల్గా నాన్నగారు కాదు, ఆ పాట వచ్చి ఘంటసాల గారు. ఆహనా పెళ్ళి. నేను పొరపాటు పడ్డానంటారా నేనే? ఓకే ఓకే. అది అందులో ఆ పాట వచ్చి ఘంటసాల గారు, చిన్న బిట్టి కదా ఆయన. కరెక్ట్ అండి, నేనే మిస్టేక్ అయ్యాను. ఆయన గొప్పగా పాడి ఆ విషయంలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. గ్రేట్. ఇప్పుడు ఇన్ని పాటలు పాడారు నాన్నగారు, వివాహ భోజనం పాట పక్కన పెట్టించండి. మీరు బాగా ఇష్టపడుతున్న పాట ఏది? ఏదైనా కారణం ఉంది ఆ పాట ఇష్టపడడానికి? ఫస్ట్ చాయిస్ వివాహం. అదే అందుకని ఆయన పక్కన పెట్టేద్దాం. అది నాకు బాగా నచ్చిన ఆయన పాటలు ఒక అన్ని పాటలు ఇష్టమే, కానీ నేను అన్ని వినుంటానని కూడా నాకు తెలియదు. కొన్ని వందలు విన్నాను. వాటిల్లో నాకు బాగా నచ్చినవి కొన్ని, వెలుగు నెలల్లో శివ గోవింద గోవింద అని ఒకటి, తర్వాత బంగారు పాపలో తాదిమి తక్కదిమి తోలుబొమ్మ రంగారావు గారికి కదా. రంగారావు గారికి అసలు ఆయన నటన గాని ఈయన పాట గాని నాకు మొన్నే తెలిసింది. ఆ పాట సంగీతాన్ని సమకూర్చిన వారు ఎవరో కాదు, వింజమూరి అనసూయాదేవి గారు. ఆ భాగం కాస్తానా? చక్కదిమి తోలుబొమ్మ తమాషా చూడ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజికల్ స్టార్ట్ అవుతుంది. నాకు మొన్న డాక్యుమెంటరీలోనే నేను చూసి తెలుసుకున్నాను. నాకు చెప్పింది అక్కయ్య ఇలాగా ఇది నాన్నగారు పాడారంటే, అయ్యో నాకు తెలియకపోవడం ఏంటి, ఇది బంగారు పాపలోది, అదేంటి ఇది మా అమ్మే ఆ మ్యూజిక్ చేసి ఇచ్చింది అన్నట్టు చెప్పింది అనమాట. కొత్త విషయం. అలా అనమాట, అదొక పాట. అలాగే ఆయన యుగళ గీతాల్లో కోడకారు, చిన్నవాడ, జానకి గారితో, అలాగే ఇది జిక్కి గారితో ఎన్నో పాటలు ఉన్నాయి. చెక్కిలి మీద చెయ్యి వేసి, తర్వాత ఇంకా చాలా హిట్స్ ఉన్నాయి. ఎల్లారీశ్వరి గారితో నిండు అమాస, నిసిరే సిరికాడ అని, అలాగే ఆయన సరదా సరదా సిగరెట్, రాముడు భీముళ్ళు, ఇలా ఇవన్నీ చాలా బాగా నన్ను ఎమోషన్ గా నన్ను ఫీల్ అయ్యే పాట వచ్చి బడిబడి దేవ. అది ఆ తీసిన తీరు, అందులో శాస్త్రి గారి యొక్క ఆ ఎంట్రీయో కానీ ఇవన్నీ కూడా, మా నాన్నగారు పాడిన ఆ తీరు కానీ ఆ సందర్భం కానీ నిజంగా ఇట్ రియలీ ఎమోట్స్ మీ అలాట్. ఫిలాసాఫికల్ గా కూడా ఉంటుంది పాట. దాని యొక్క మీనింగ్ అవన్నీ కూడాను చాలా. ఇంకా చెప్పాలంటే డీప్ గా, నాకు ముందు తత్వాలు ఇవన్నీ ఏమిటో నాకు తెలియదు. నాన్నగారు ఎన్నో తత్వాలు పాడారు చాలా సినిమాల్లో. అందులో షావుకారులో ఒక తత్వం ఉంది, మారిపోవురా కాలము మారుట దానికి సహజము. అది ఎంత విజన్తో ఆ రచయిత రాశారు, సంగీత దర్శకులు దాన్ని దర్శకత్వం చేశారు. కేవీ రెడ్డి గారు లాంటి దర్శకుడు దాన్ని దర్శకత్వం చేస్తే, నాన్నగారు పాడి దాన్ని నటించడం, ఆ మార్పులన్నీ ఇప్పుడు మనం కాలక్రమేణా చూస్తున్నాం. అది నాకు ఎప్పుడు అది ఒక ఇట్ రిమైండ్స్ మీ, మనం మారాలి, కాలం మారుతోంది, మనం మారాలి, మారిపోవురా కాలము మారుట దానికి సహజము అన్నది. సో ఇలాంటి పాటలన్నీ నేను నాన్నగారు చాలా ఐ ఎంజాయ్. సరే, ఇప్పుడు మీరు చెప్పారు నాన్నగారు చాలా సింపుల్గా ఉండేవారని, లైఫ్ స్టైల్ అంతా. డైలీ ఎట్లా ఉండేదానికి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? పొద్దున్న హ్యాబిట్స్ దగ్గర నుంచి ఆయన పొద్దున్న లేచిన తర్వాత ఎక్కువ పాలు అలాంటి ఒక గ్లాస్ తాగేవారు, కాఫీ కూడా తాగేవారు కొంచెం అప్పుడప్పుడే. ఎక్కువ కొంచెం ఎక్సర్సైజ్లు చేస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రెండు గుడ్లు పగలగొట్టి పాలలో కలిపి అలా తాగేవారు. నాకు మా అక్కకు కూడా ఇప్పించేవారు పచ్చిగుడ్లే. అది కూడా ఏమంటే పెరట్లో వెళ్ళి తాగాలి, ఇంట్లో తాగడానికి లేదు. బావి దగ్గర మమ్మల్ని పిలిచి పొద్దున్నే ఇప్పించేవారు అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఆయన మాకు చుట్టూ మంచి చెట్లు, మామిడి చెట్లు, మంచి మామిడి చెట్లు, ఇమాం పసంద్ అన్నీ ఉండేవి. తర్వాత సపోటా చెట్టు, కొబ్బరి చెట్లు, మల్లెపూల చెట్లు ఇవన్నీ కూడా ఉండేవి. ఆ వీటిలో కొన్ని ఇళ్ళు ఆయన పరిశ్రమ చేయడానికి కోసం ఆయనే గడ్డి అవి తీయటం. అంటే అప్పుడప్పుడు మాకు గార్డెనర్ వచ్చేవాడు, ఆయనకి ఇష్టం. ఇందులో ఒక సందర్భం చెప్పాలి మీకు నేను, ఒక విషయం శ్రోతలందరికీ తెలుసుకోవాల్సింది. అప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, చాలా మంది ఫ్యాన్స్, సినిమా వాళ్ళ ఫ్యాన్స్ బస్సులు కట్టుకుని వచ్చేవారు. అవునండి.
రకరకాల తిరుపతి నుంచి తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చి సినిమా వాళ్ళని చూసి వెళ్తే వాళ్ళకి అదొక సంతృప్తి అనమాట. అటువంటి ఒక తరుణంలో ఒకసారి ఏమైంది, ఒక ట్యాక్సీలో కొంతమంది వచ్చారు. వాళ్ళు ABCD ఉన్న ఆర్టిస్టులు వాళ్ళని చూసుకుని మాధవి సత్యం గారి పాటలన్నా వాళ్ళకి ఇష్టంట, ఇక్కడ దగ్గరలో ఉన్నాయని వాళ్ళు వచ్చారు అక్కడికి. నాన్నగారు అప్పుడు బయట ఆ గేట్ దగ్గర చుట్టూ గడ్డి అవి ఉంటే గడ్డి కూర్చొని పీకుతున్నారు, తలకి తలపాగా కట్టుకుని లుంగి చొక్కాతో అన్ని పీకుతున్నారు. వాళ్ళకి నాన్నగారు తెలియదు, ఎందుకంటే ఈయన గాయకుడు కదా, వీళ్ళు అంతగా కనిపించారు. ఒకవేళ సినిమాలు కనిపించడం ఏదో గడ్డాలు మీసాలు సో ఇప్పుడున్న సోషల్ మీడియా అయితే మీకు మనం ఈజీగా కనిపెట్టగలం, ఒక గూగుల్లో వేసాడో వచ్చేస్తుంది. అప్పుడు ఇవన్నీ లేవు. అందుకని వాళ్ళు వచ్చి నాన్నగారిని అడిగారు, ఏమండి ఇలాగా మాధవి సత్య గారిని మేము చూడడానికి వచ్చాం, కొంచెం పిలవగలరా మీరు అని నాన్నగారిని అడిగారు. అప్పుడు నాన్నగారు అన్నాక, ఎవరిని అయ్యా చూడాలి, నేను మాధవి సత్యం గారిని అండి. ఎందుకు అని, సార్ ఆయన గొప్ప గాయకుడు, ఆయన మేము చూడాలనుకుంటున్నాము. సో 2 నిమిషాలు పిలవండి సార్, మళ్ళీ మేము ఇంకో చోటకి వెళ్ళాలి. 1 నిమిషం ఉండమయ్యా పిలుస్తాను నేను అని ఆయన పెరటి వైపు వెళ్ళి ఈ తలపాగా అవి తీసేసి మళ్ళీ ఇంట్లో వచ్చి బయటకు వచ్చారు. రండి అయ్యా రండి. సార్ మీరేమిటి సార్ గడ్డి పీకడం అని. ఇదేమిటయ్యా, నా ఇంట్లో గడ్డి నేను పీకితే మీకేమన్నా ప్రాబ్లమా? లేదు సార్, మేము అనుకున్నది మీకు మనుషులు ఉంటారు, పని వాళ్ళు వీళ్ళు అన్నీ చేస్తారు అదేనని. మాకు పని వాళ్ళు 2 ఉన్నా కూడాను నేను కొన్ని పనులు నేనే చేసుకుంటాను అనేప్పటికి వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడిపోయారు. వాళ్ళు, సార్ మన్నించండి సార్, మేము తప్పుగా అనుకున్నామని. ఇందులో మీ తప్పేం లేదయ్యా ఇది అని. అంటే ఎందుకు నేను చెప్పొస్తున్నానంటే ఆయన అంతటి ఒక క్రమశిక్షణతో ఉన్నవారు. ఇది అయిపోయిన తర్వాత 9:30 కల్లా భోజనం చేసేవాడు. ఈ టిఫిన్ తినడం అని అలవాటు ఉండేది కదా ఆయనకి. యథావిధిగా మా ఇంట్లో మేము చెన్నైలో ఉన్న అందరం తెలుగు భోజనం, మన తెలుగు వంటలు శుభ్రంగా చక్కగా జరపాల్సిందే. పండగలు వస్తే తెలుగు పిండి వంటలు చెయ్యాలి. ఆయనకి ఒక పిండి వంట చాలా నచ్చింది ఏమిటంటే గారెలు, అల్లం పచ్చడి. ఏ పండగ వచ్చినా అది. మా అమ్మగారు తిడుతూ ఉండేది, ఏమంటే ఇవాళ వరలక్ష్మి వ్రతం, ఇవాళ గారెలు అవి చెయ్యరు, మీకు అమ్మవారు ఏమనుకోదు, నువ్వు కావాలంటే రవ్వ పులిహారులు ఏం చేసుకుంటావో చేసుకో, కానీ నాకు గారెలు, అల్లం పచ్చడి, లేకపోతే గోంగూర పప్పు. గోంగూర అంటే ఆయనకు అంత పిచ్చి. గోంగూర పచ్చడన్నా ఉండాలి, గోంగూర పులుసు, సొరకాయ వేసి వెల్లుల్లిపాయలు వేసి వాటిలో నంచుకోవడానికి వెన్నపూస ఉండాలి, లేకపోతే ఉల్లిపాయ ముక్కలు అవి. ఇలాగా ఆయన మన తెలుగు భోజనాలే ఆయనకి నచ్చుతాయి అన్నమాట. సో ఈ రకంగా అలా భోజనం అవి అయిపోయిన తర్వాత ఏమైనా కూర్చుని రాసుకోవటం కానీ, లేదు ఒక బ్యాంకు పనో, లేకపోతే ఒక బజార్కి వెళ్ళి పాండి బజార్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లు అవి కొనుక్కోవడం, లేకపోతే అక్కడ మార్కెట్లో కూరలు. ఈయన కొంతమంది అందరూ ఫ్యాన్స్ ఉండేవారు. మా నాన్నగారు వెళ్తున్నారని అక్కడికి వెళ్ళడం ఏంటి, వాళ్ళు చూసి సార్ మాంగ సార్ అని అడవంలో రమ్మని చెప్పి, సార్ మీకొని సార్ ఎంత ఇస్తావు నువ్వు అనేవారు. 10 రూపాయలు కిలో అంటే, సార్ మీకు 6 రూపాయలకే ఇస్తాను సార్ అంటే అది సంతోషం అనమాట. సో అలా కూరలని ఫ్రెష్ వెజిటబుల్స్ ఇంట్లో ఎప్పుడు ఏ కొరత ఉండకూడదు, కూరలు ఫుల్గా నిండు ఉండాలి. మా అమ్మ అంటుండే, ఏమన్నా ఇన్ని తీసుకొచ్చి పెట్టేస్తే మనకి ఫ్రిడ్జ్లు అవి లేవు, ఏం చేద్దాం, కుళ్ళిపోతాయని. అవన్నీ కుదరవు, అన్ని కూరలు ఉండాలి. ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి ఇంట్లో ఏది ఉంటే అది పెట్టాల్సిందే. అన్నానికి ఏమి లేదు, అప్పటికి ఉంటే ఆవకాయ, అన్నం, పెరుగు పెట్టేసేయి. మామిడికాయ ఉందా, మామిడికాయ పప్పు చేసేయి, పెట్టాలి. వచ్చిన మనిషికి కడుపు నింపి పంపాలి. ఇది ఆయన ఒక మనస్తత్వం. ఇలా వెళ్ళొచ్చేవాడు, మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకునేవాడు. సాయంత్రం అయ్యేప్పటికీ ఆయన ఫేవరెట్ విషయం ప్యాకాట్. ఈ ప్యాకాడడం, కూర్చొని కొంతసేపు సరదాగా. అంటే ఇదంతా కూడా ఏంటంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, సరదా కాలక్షేపం. డబ్బులతో కూడా ఆడేవారు. అంటే కాయిన్స్ పెట్టుకుని ఆడుకునేవారు అన్నమాట, ప్లాస్టిక్ కాయిన్స్ బ్యాంక్ కి అలా పెట్టుకుని ఆడుకుంటారు. దానివల్ల ఆస్తులే అమ్ముకోలేదు కదా, అది వీళ్ళందరూ సరదాగా ఆడుకునేవారు. మా గోఖలే పెదనాన్న గారు వీళ్ళందరూ. అంటే వీళ్ళకి వేరే వ్యామోహాలు లేవు, బయటకు వెళ్ళడము లేకపోతే తాగడము అవన్నీ ఏం లేదు. నాన్నగారు చుట్ట కాల్చేవారు. చుట్ట కూడా ఎందుకంటే ఆయన గొంతు కొంచెం క్లియర్ అవుతుంది, కఫం అవి పట్టకుండా ఉంటాయని, అది ఆయన సిద్ధాంతం. అలా నేను చూస్తూ ఉండేవాడిని అనమాట. 1990లో ఆయన ఒకసారి కింద పడి ఆయనకి హిప్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఆయన చాలా పెద్ద ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర తీసుకెళ్తే, ఇంకా రేపు ఆపరేషన్ చేయాలి చెప్పారు. ఇక్కడ బోన్ విరిగింది,
ఆయనకు ఆపరేషన్ చేయాలి అని ఆయన అడిగారు. సత్యం అరవల్లో అడిగారు అన్నమాట, ఇలాగ మీకు రేపటి నుంచి ఇది నాకు తెలిసి మీరు ఆల్కహాల్ తీసుకోరని, కానీ మీరు చుట్ట కాలుస్తారని విన్నా నేను, మీ వాడు చెప్పారు, మీరు కెన్ యూ స్టాప్, మీరు మానేయగలరా, ఎందుకంటే అది ఉంటే మీ హెల్త్ బాగుంటుందని. ఓకే అంతే అన్నారు. 50 ఏళ్ళగా అలవాటైంది. ఆ రోజు నుంచి ఆయన ఆపేశారు. అంటే అది వ్యసనం కాదు, ఒక అలవాటు అంతే. అది ఊరికే ఆ గొంతు కోసమని. అటువంటిది ఆయన ఇన్ఫాక్ట్ ఆయన ఇది చాలా మందికి ఈ విషయం తెలియదు ఏంటంటే, ఆయన ఎన్టీ రామారావు గారు నాన్నగారి దగ్గర తీసుకుని కాల్చేవారు అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. నాన్నగారు చాలా సార్లు వారు రిహార్సల్స్కి వెళ్తున్నప్పుడు లేకపోతే రికార్డింగ్ దగ్గర ఆయన కనిపిస్తే, సత్యం బ్రదర్ నాకు మీ ఇవ్వండి అనేవారు. అదేంటి బ్రదర్ మీరు అదేనంటే మీకు తెలియదు, నేను కాస్తానని చెప్పి తీసుకున్నారని నాన్నగారు చాలా సార్లు ఆ విషయం చెప్పారనమాట. అసలు అదేనండి ఆ అన్యోన్యత అన్నది. ఎన్టీ రామారావు గారు ఒక నటుడు, మన తెలుగు జాతికి ఒక గర్వించదగ్గ నటుల్లో ఆయన ఒకడు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళందరూ, కానీ వీళ్ళందరూ కల్మిషం అనేది ఉండేది కాదు. చక్కగా ప్రేమానురాగాలతో వీళ్ళందరూ రికార్డింగ్లో షూటింగ్ల దగ్గర అలా కలిసినప్పుడు అంత ప్రేమగా ఉండేవారు అనమాట. సో అలాగే ఆయన లంచ్ అవి అయిపోతే సాయంత్రం ఈ ప్యాక్ ఆడుకోవడం అవిను, ఏమైనా రికార్డింగ్లు ఉన్నాయా వెళ్ళిపోయేవారు. అప్పుడు రికార్డింగ్లకి ఎలా ఉండేది, రిహార్సల్స్ చేయాలి, మొత్తం ఆర్కెస్ట్రాతో రిహార్సల్స్ చేయాలి ఒక 3-4 సార్లు, అలా ఒక 3-4 రోజులు వెళ్ళాలి. అప్పుడు రికార్డింగ్. అది దాని పెద్ద పాట అనుకోండి, 4 చరణాలు, ఒక 5 నిమిషాల పాట అంటే పెద్ద పాట. వాటికి పెద్ద ఒక 5-6 రిహార్సల్స్ చేయాలి. బండి వస్తుంది, అది వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కార్ వస్తుంది, అది వేరే స్టూడియో లేకపోతే వేరే ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు తీసుకెళ్తారు, లేదు ఇంకోటి రికార్డింగ్. ఇలాగ అవి కాని పక్షంలో ఆయన ఇంట్లో చేసుకునేది ఇవే. సినిమాలకు వెళ్ళడము, థియేటర్కి వెళ్ళి సినిమా చూడడము ఆయనకి అలవాట్లేదు. ప్రివ్యూలు ఉంటే మరీ ఇంకా వాళ్ళు చాలా ఫోర్స్ చేశారు అని అది ఒక పాయింట్. 2, నేను మా అక్క గనక ఆయన్ని బాగా గోకి నాన్న ప్లీజ్ మాకు సినిమా చూడాలనుంది, ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న అంటే మా కోసమని ఆ ప్రివ్యూకి వెళ్ళేవారు. లేకపోతే ఆయనకి దాని మీద కూడా పెద్ద వ్యామోహం లేదు. అండ్ ఈ ఏమన్నా 100 డే ఫంక్షన్స్ అని ఉన్నా అవన్నీ కూడా పెద్ద ఎక్కువ వెళ్ళేవారు. ఆయన ఎంతసేపు ఆయన ఇల్లే స్వర్గం. గుళ్ళకి వెళ్ళి పూజలు చేసుకోవటం, పునస్కారాలు, అభిషేకాలు చేయించడం, ఇవన్నీ మా అమ్మగారికి కొంచెం అన్నీ ఉండేవి. కానీ మా నాన్నగారికి ఏంటంటే ఓన్లీ ఇల్లు అంతే. ఒక గొప్ప విషయం మా నాన్నగారి దగ్గర నేను తెలుసుకుంది ఏంటంటే, అది నాకు తెలుసు కానీ దాని యొక్క గొప్పతనం నేను ఈ మధ్యనే నేను అది రియలైజ్ అయ్యాను. ఈయన పాట కచేరీ పాట పాడి రికార్డింగ్ తిరిగి వచ్చిన తర్వాత ఎంత లేట్ అవనండి, 9 అవనండి, 9:30 అవనండి రాత్రి కూర్చుని అన్నం కూడా తినకుండా ఫస్ట్ బుక్లోకి ఆయన ఎక్కిచ్చేసేవారు ఈ మ్యాటర్ అంతా. అంటే ఆ పాట యొక్క లిరిక్స్, ఎవరు సంగీత దర్శకులు, ఎవరి రచన, ఎవరుతో పాటు ఈయనతో పాడిన వారు, ఏ శృతిలో పాడారు, ఆ సినిమాకి పేరు ఉందంటే సినిమా పేరు, లేదు అంటే ఆ కంపెనీ ప్రొడక్షన్ పేరు, ఈ డీటెయిల్స్ అన్నీ ఆయన రాసుకునేవారు. అది కూడా ఆయన అక్షరాలు ఎలా ఉంటాయంటే చెక్కినట్టు, ఒక ఫ్లో ఫాస్ట్ గా రాయడన్న, ఒక్కొక్కటి ఇలా చెక్కినట్టు రాస్తారు. అది చాలా టైం పడుతుంది. మా అమ్మగారు వచ్చి భోంచేయండి అంటే వినేవారు కాదు. ఆయన వస్తున్నాను ఉండేది, పని అయిపోతుందా కొన్ని తర్వాత రాసుకోవచ్చు కదా అంటే లేదు. అది క్రమశిక్షణ అంటే. ఇప్పటికీ ఉందా పుస్తకం మీ దగ్గర? అన్ని బుక్కుల్లో ఉన్నాయండి. అది నేను ఈ మధ్యన కాలంలో నేను ఒక డాక్యుమెంటరీ చేశాను నాన్నగారి మీద, ఒక అరగంట. అది నా మంచి స్నేహితుడు, అతను నేషనల్ అవార్డు విన్నర్ బి శివకుమార్ అని అరవతను, షార్ట్ ఫిల్మ్కి అతనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అబ్దుల్ కలాం గారి దగ్గర బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్కి వచ్చింది. సో తన్ని నేను అది మొత్తం కాన్సెప్ట్ చేయమంటే అతను చాలా వ్యత్యాసంగా, అందరి డాక్యుమెంటరీలు వేరు. మీరు మా నాన్నగారి డాక్యుమెంటరీ కనుక చూస్తే ఒక సందర్భం వచ్చినప్పుడు మీరే చెప్తారు ఇది చాలా డిఫరెంట్గా ఉంది అని. దానికి నేను ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు మై వెరీ గుడ్ ఫ్రెండ్ బి శివకుమార్ గారు. అతను దర్శకుడు, గ్రేట్. సో అది దాంట్లో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. ఆ పుస్తకాలన్నీ మేము పదిలంగా పెట్టుంచాం అనమాట. ఎందుకంటే అవన్నీ ఇది బాలు గారే ఒకసారి చెప్పారు,
ఈ విషయం తెలుసుకుని మేమందరం ఏదో పాడేలా ఇచ్చేసేస్తాం, కొన్ని రాసుకుంటాం, కొన్ని అసలు రాసుకోవడానికి టైం కూడా ఉండదు. కానీ బాబాయ్ అన్నీ సేకరిస్తారు, అంత నీట్గా రాస్తారు. ఎన్ని వేల పాటలు ఆయన పాడారు, పద్యాలు, తత్వాలు, ఏదున్నా ఒక్క చరణమే పాడున్నా కూడా, ఒక్క శ్లోకమే పాడున్నా కూడా అది కూడా ఎంట్రీ అయింది. సో అలా డాక్యుమెంటేషన్ చేసిన వన్ ఆఫ్ ది అంటారా? నేను అంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. మిగతా కళాకారులు తప్పకుండా వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ చేసే ఉంటారు, అందులో ఏ అతిశక్తి లేదు. కానీ ఏంటంటే నాన్నగారు మటుకు ఇది చాలా ఫాలో అయిన వారు అని నాకు ప్రూఫ్ ఉంది కనుక నేను చెప్పగలుగుతున్నాను ఆ విషయం. ఇప్పుడు మనం అంటే చాలా మందితోటి మీ నాన్నగారికి పరిచయాలు ఉంటాయి, అలాగే ప్రముఖులు ఇంటికి వస్తూ ఉంటారు కూడా. ఎక్కువగా ఎవరితో అంటే ఇప్పుడు ఎస్వి రంగారావు గారు ఈయన అభేదం అనుకున్నాం మన ఇద్దరం, అద్వైతం వాళ్ళిద్దరు, అది పక్కన పెట్టేయాలి. ఎక్కువగా ఈయన ఎవరితోటి ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేదండి. అలాగే మీ ఫ్యామిలీలో కూడా చాలా మంది ఫిలిం ఫీల్డ్లో ఉన్నారు. ఒకసారి అవన్నీ కూడా అంటే అంతమంది ఒక కుటుంబం నుంచి ఉండడం అంటే చాలా స్పెషల్ అసలు అది. అవన్నీ చెప్పండి ఒకసారి. సో మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఇందాక నేను చెప్పినట్టు వెంకట్రామయ్య గారు పెద్ద డ్రామటిస్ట్ ఆయన. మా లక్ష్మీ నరసయ్య గారి ఫ్యామిలీ అంటే మా తాతయ్య, మా నాన్నగారి తండ్రి, వారి కుటుంబంలో వారి గురించి ముందు చెప్తాను. అందులో సినిమా రంగంలో ఉన్న వాళ్ళలో గోఖలే గారు, మా పెదనాన్నగారు, ఆయన కళా దర్శకులు. మాయాబజారు, పాతాళ భైరవి, విజయవాహిని, వారి అన్ని సినిమాలు ఎక్కువ ఆయనే. అదే అప్పుడు మనకి మేము విన్నంత వరకు మాయాబజార్ లో కృష్ణుడిని కొత్తగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఉందని విన్నాం. నేను అదే విన్నాను. ఎందుకంటే ఆయన ఒక కళా దర్శకులకి పనులు ఏమిటంటే ఆ సెట్లు, ఆ కథకి తగ్గట్టున్న హంగులన్నీ ఉంటాయి కదా కథకి ఇవి. అలాగే ఈ పౌరాణిక వీటిల్లో ఆ క్యారెక్టర్కి ఎలా ఉండాలి అన్నది ఆ అవగాహన లేని కళాదర్శకులు అవి చేయలేరు. అవును, కిరీటాల దగ్గర నుంచి అన్ని చూడాలి. ఈ కృష్ణుడి కంటే ఇలా ఉండాలి కిరీటం, ఇలాంటి భుజకీర్తులు ఉండాలి, ఇలాంటి చెవులకు వేసుకోవాలి, ఇలాంటి కంకణం ఉండాలి, ఇలాంటి బెల్ట్ వేసుకోవాలి, దాని తగ్గ డ్రెస్సులు. అలాగే శశిరేఖ, ఘటోద్గజుడు, చివరికి మా నాన్న ఒక వేషం వేసిన చిన్న క్యారెక్టర్ అయినా అది, ఆ తోలే రథం, ఇలా సెట్స్ అన్ని డిజైనింగ్ కళాదర్శకులే మొత్తం. అంటే బండి ఎలా ఉండాలి, బండి మీద ఎలా ఉండాలి, మనిషి అన్ని, గొడుగు పెట్టారా, ఆ గొడుగు ఎలా ఉండాలి, ఎంత పెద్దది ఉండాలి, అందులోంచి ఏమిటి కుచ్చులు వేలాడాలి, అన్ని. అది మహానటి సావిత్రి గారు వేసుకున్న చీరల దగ్గర నుంచి అవి సెలక్షన్లు, అవి బెనారస్ లో ఉండాలి, ఈ సీన్ లో ఆవిడ ఇది ఉండాలి, ఇందులో ఈవిడ ఎవరు మన సుభద్రగా వేస్తుంది కదా ఋషేంద్రమణి గారు, ఆవిడ ఇవన్నీ ఐశ్వర్యాలు పోయిన తర్వాత నాడు చేరుతూనే ఉంటుంది. ఆవిడ పోగొట్టుకుని వస్తుంది కదా బలాని, ఈ చీర ఈ రంగుకి ఇది, అది కలర్లో లేకపోయినా కూడాను ఇవన్నీ సెలక్షన్ చేసి తయారు చేయవలసింది. ఒక్కొక్క జ్యువెలరీ నాగాస్ అంటారు, అంటే మెటల్ జ్యువెలరీ. వాటన్నిటిని దగ్గరుండి అవి సరిగ్గా లేకపోతే సరిగ్గా చేయించే పూచి కళాదర్శకులది. సో ఐ వుడ్ సే 50% ఆఫ్ ద క్రెడిట్ విల్ గో డెఫినెట్లీ అండి ఆర్ట్ డైరెక్టర్. అది కూడా మా పెదనాన్న గారు, మా గోఖలి గారు. అలాగే నాన్నగారు, తర్వాత నాన్నగారు సినీ పరిశ్రమలో ఆయన గురించి మీరు చెప్పాం తెలిసిందే. ఆ తర్వాత వస్తే మా బాబాయ్ గారు ఒక ఆయన ఉన్నారు, కృష్ణప్రసాద్ గారు. ఆయన సమీపంగా ఆయనకి చిన్నప్పటి నుంచి నాటకాల్లో నటించడం, అంటే సోషల్ థీమ్స్ అవి చేసేవారు. కాలేజీలో అవన్నీ ప్రైజెస్, ఫస్ట్ ప్రైజ్ కూడా కొట్టారు ఆయన. ఆయనను నటుడు కృష్ణ గారు, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, చదువుకున్నారు కలిసి. సో అలా ఉండి ఆయన స్టేట్ బ్యాంక్ లో పనిచేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకు ఒక ఆశ ఏంటంటే సినిమాల్లో నటించాలి, సీరియల్స్ లో నటించాలని. ఒక దాదాపు 60-70 సీరియల్స్ లో ఆయన నటించారు. ఈటీవీలో, జెమినీ టీవీలో, వాటిలో వచ్చింది. ఇప్పుడు కూడా ఆయనకి 80 వచ్చింది. అయినా కొన్నిట్లో మొన్న మధ్యలో కూడా ఒక దాంట్లో నటించానని చెప్పారు. కృష్ణప్రసాద్ గారు, ఆయన అందరికన్నా చిన్న మా బాబాయ్ గారు, ఆయన ఒక్కడే ఇప్పుడు బతుకున్నారు. అలాగే మా పెద్ద పెదనాన్న గారు నాగేశ్వరరావు గారు, ఆయన సినీ పరిశ్రమకి రాల. ఆయన ఇంజనీర్, విజయవాడ సిమెంట్ ఫ్యాక్టరీలో. వారి ఇద్దరు కొడుకులు సినిమాలో ఉన్నవాళ్లే. మాధవపెద్ది రమేష్, తను గాయకుడుగా ఎన్నో సినిమాల్లో పాడాడు. చాలా ఎర్లీగా పోయారు కదా, ఎర్లీగా పోయారు, 93లో పోయారు. తర్వాత సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ గా మీ అందరికి తెలిసిందే, మంచి మెలోడీస్ కి కింగ్. విజయాలు కూడా పనిచేశారు ఆయన కూడా. భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున యుద్ధం, బృందావనం, మంచి మంచి పిక్చర్స్ అండ్ మంచి మంచి మెలోడీస్ కూడా మా సురేష్ చేశాడు అనమాట. అంటే తనకి ఒక బాడీని డెవలప్ చేసుకున్నాడు సురేష్. తర్వాత వస్తే మా పిన్ని, అంటే మా కృష్ణప్రసాద్ గారి భార్య
రమాప్రసాద్ గారు, ఆవిడ లేరు, ఆవిడ పోయారు. ఆవిడ కూడా పాడుతుండేది పాట కచేరీలో, ఒక ప్యాషన్ ఆవిడకి. సో సినిమా పాటలు, డ్యూయెట్లు ఇవన్నీ పాడుతుండేది. ప్లస్ కోరస్లో కూడా పాడుతుండేది. తెలుగు సినిమాలు, ఇళయరాజా గారి కొన్ని పాటల్లో, అలా అన్నింటిలో మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఆవిడ పాడుతుండేది అనమాట. ఇలా అందరూ సంగీత పరంగానే ఎక్కువ ఉంటుండేవారు. నృత్యం అని వచ్చిన ఒకే ఒక్కడు నేను, మీరు. అంటే ఇప్పుడు మన సినిమా గురించి మాట్లాడుతున్నాం కానీ నేను సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పెద్ద యాక్టర్ని ఏం కాదు, కానీ నేను కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేశాను, అరవన్లో వాటిలో. అలాగే స్వరాభిషేకంలో డాన్స్ చేశాను, కె విశ్వనాథ్ గారి సినిమాలో. ఇంకా తెలుగులో ఒక 2 సీరియల్స్ కొన్ని సగం వచ్చి ఆగిపోయినాయి, వాటిలో కూడా నేను నటించాను. వాడుగా అడిగి నేను చేయటమే. బట్ మై ఫస్ట్ లవ్ వాస్ టు పర్ఫార్మ్. అండ్ హేమమాలిని గారితో, నాకు చాలా మంది సినీ నటీమణులు నాతో నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళతో నేను పర్ఫామ్ చేశాను కూడా. అంటే ఇక్కడ నాకు సందేహం, ఇప్పుడు మీరు డాన్స్ మీరు ఇంట్రెస్ట్ అయ్యి మీరు నేర్చుకున్నారా, నాన్నగారు నేర్చుకోమన్నారా మిమ్మల్ని? నాన్నగారు అసలు ఆ ఛాయలకు వచ్చేవారు, బలవంత పెట్టలేదు. డాన్స్ కూడా ఏమిటో తెలియదు. మీరు విడిగా అకాడమిక్ గా ఏం చదివారు? నేను డిగ్రీ చేశాను, బిఎస్సి కెమిస్ట్రీ. తర్వాత జర్మన్ నేర్చుకున్నాను ఒక 2 years. తర్వాత ఇది ఎయిర్లైన్ కోర్స్ ఒకటి చేశాను. నాకు ఎయిర్లైన్స్ లో జాబ్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఐ వర్క్ 6 ఏళ్ళు అందరూ కూడా వర్క్ చేశాను అనమాట. బట్ వెంపటి సత్యం గారు అప్పుడు ఆల్రెడీ డాన్స్ కొరియోగ్రాఫర్. సో ఆయన మా నాన్నగారికి ఈ సినీ పరిశ్రమలో ఫ్రెండ్గా మరి. అలా ఒకరోజు తటస్థపడగా మా ఇంటి దగ్గర మంజు భార్గవి గారు ఉండేది, మా ఇంటికి 2 ఇళ్ళు అవసరం. సో మేము ఇద్దరం కలిసి డాన్స్ క్లాస్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. తర్వాత తన కారు కొనుక్కున్నారు, ఇద్దరం కలిసి కారులో వెళ్తుండేవాళ్ళం. ఇంకా చెప్పాలంటే దానికి శంకరాభరణం స్క్రీన్ టెస్ట్ కి నన్నే తీసుకెళ్ళింది కూడా. అదొక పెద్ద చాప్టర్ లేండి అవన్నీ సినిమా గురించి. బట్ నేను ఇవన్నీ ఏంటంటే నాకు సినిమా వాళ్ళందరితో చాలా క్లోజ్ ప్రాక్సిమిటీ. సినిమా వాళ్ళందరూ నా దగ్గర నేర్చుకోవడం వల్ల సీతా పార్థిబన్, శ్రీప్రియ, ఇంద్రజ, జయలలిత, ఈశ్వరీరావు, ఇలాగా చెప్పుకుంటూ పోతే 15-20 మంది స్టూడెంట్స్ నా దగ్గర నేర్చుకున్నారు కొంచెం. అలాగా రమ్యాకృష్ణ ఒకే ప్రోగ్రామ్ నాతో పర్ఫామ్ చేసింది. సో అలాగా సినిమా వాళ్ళతో నాకు బాగా క్లోజ్ ఇది ఉండేది అనమాట. సో అలా నేను ఒక్కడే మా వంశంలో డాన్స్ వైపు వెళ్ళా. సో బేసిక్గా ఇది మా తర్వాత జనరేషన్ అని చూస్తే నా కూతురు, తను సినిమాలో లేదు, బట్ షీ ఈజ్ యోగా ఇన్స్ట్రక్టర్. దాని పేరు నాగ ప్రతిభ. సో అది తను ఈషా ఫౌండేషన్ నుంచి 6 months కోర్స్ చేసి షీఈ్ హఠ యోగా టీచర్. అండ్ నాతో డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తుంది, నేర్చుకుంది. అండ్ మా ఆవిడ వచ్చి తను ఎంఎస్సి యోగా, ఎంకామ్ ప్లస్ ఆక్యుపంచర్ ఇవన్నీ చేసి ఇప్పుడు మిల్లెట్స్ మీద చాలా అవగాహనతో షీఈస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. అండ్ ఒక ఎంఎస్ఎంఈ సమృద్ధి అని ఈ మధ్యనే మొదలెట్టి ఆ మిల్లెట్స్తో జనాన్ని మనం ఆకర్షించాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలన్న ఒక దృక్పథంతో ఆవిడ రంగంలోకి దిగింది. మా ఆవిడ ఇన్ఫాక్ట్ మా ఆవిడ ఎవరో మీకు చెప్పాలి, అది కూడా అది మీ మామగారి గురించి కూడా చెప్పండి. అదే అది ఆ సంబంధం అలా వచ్చింది అనుకోండి, అది అరేంజ్డ్ మ్యారేజే. మా మామగారు మాండలిక శ్రీరామ్ గారు, ఎంఎస్ శ్రీరామ్ గారు. ఆయన ఏంటంటే హీ వాజ్ అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ ఆఫ్ దూరదర్శన్. ఆయన 91లో కాలం చేశారు. అండ్ వారు 2 సినిమాలు కూడా తీశారు. మంచి రోజు హర్నాథు జమున గారు నటించిన ఇది. ఆయన సంగీత సారథ్యం కూడా చేశారు. పివి శ్రీనివాస్ గారు ఆయన మంచి స్నేహితుడు, ఆయన పాటలు పాడారు. ఆయన పాటలు అందరూ పాటలు కూడా మంచి హిట్. ఇంకో పెద్ద విషయం చెప్పాలంటే నాకు ఈ మధ్య తెలిసింది ఆ విషయం. జమున గారు ఫస్ట్ టైం ఆవిడ సినీ పరిశ్రమలో డ్యూయల్ రోల్ చేసింది వీళ్ళ సినిమా మంచి రోజు సినిమాలో ఫస్ట్ టైం. ఎస్, అలాగే జమున గారు ఆవిడ సొంతంగా పాడారు పెళ్లివారం అండి, మగ పెళ్లివారం అండి అని. అది ఆ ఘనత కూడా మా మామగారికి చెప్తుంది అనమాట. సో మా ఆవిడ ఆయన లింక్ కూడా చెప్పండి. శ్రీరామ్ గారి తాలూకు వాళ్ళు వీణ, శ్రీరామ్ గారి సొంత మామయ్య గారు ఎవరో కాదు, ఈమని శంకర్ శాస్త్రి గారు, వైణిక విద్వాంసులు. కర్ణాటక సంగీతానికి ఒక పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన గొప్ప మహనీయులు ఆయన. చిట్టుబాబు గారు గురువు గారు. సో అలాగే వాళ్ళకి చుట్టరికం ఉంది. మా అత్తగారు, మా ఆవిడ, మా బావమరిది, మా ఇద్దరు మరదళ్ళు అందరూ పాడతారు. వీళ్ళందరూ దే ఆర్ సింగర్స్ ఆల్సో.
అంటే వాళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న కార్యక్రమాల్లో వాటిలో పాడుతుంటారు. మా బావమరిది మా మరదలు నా కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్కి నాకు మీనాక్షి శేషాద్రి ప్రోగ్రాంలు వాళ్ళు పాడారు. తర్వాత వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు వెళ్ళిపోయారు, బిజీగా ఉన్నారు వాళ్ళు. సో అలా మాది అంతా సంగీత పరంగా ఉన్న వాళ్ళ దాంట్లో లలిత కళల్లో ఉన్నారు, అందరూ రకరకాల లలిత కళల్లో ఉన్నారు. అలాగే ఒక బాబాయ్ మా నాన్న కజిన్ బ్రదరు రామ్ గోపాల్ అని దీక్ష అనే సినిమాలో హీరో బాలనటుడుగా చేసి ఆ సినిమా చాలా ప్రసిద్ధిగాంచింది. అది ఎర్లీ 50s లో వచ్చిన సినిమా. నాగయ్య గారు అనుకుంటా అందులో కాదా, నాకు కరెక్ట్ గా క్యారెక్టర్ నాకు తెలియదు, గుర్తు రావట్లేదు. ఒక దీక్షలో నాగయ్య గారు ఆర్టిస్ట్ గా ఒక 14-15 ఏళ్ల కుర్రాడుగా అసలు ఆ సినిమాలో నిజంగా మా బాబాయ్ ఉంటుంటే ఇంకా పెద్ద హీరో అయిపోవాల్సింది. బట్ తను ఉద్యోగరీత్యా హీ వెంట ఇన్ టు అ జాబ్ వదిలేశారు వద్దని చెప్పి ఆ తర్వాత ఆయన కాలం చెందారు. బట్ ఇలాగ మా దాంట్లో కళల వైపు ఎక్కువ మక్కువ. మిగతా వాళ్ళంతా చాలా మంది మా మాధవ పెద్ద వంశంలో రకరకాల రంగాల్లో నిష్ఠాతులు ఉన్నారు. అడ్వకేట్స్, పెద్ద క్రీడా రంగంలో, సాహిత్య రంగంలో ఇలా రకరకాల మంది ఉన్నారు. కానీ ఈ సినీ పరిశ్రమలో వీళ్ళందరూ మా తాతగారి వంశంలో చాలా మంది ఉన్నారనమాట. ఇప్పుడు మీరు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నాన్నగారు ఎట్లా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా నాన్నగారు ఇష్టపడ్డారా? టైంలో పెద్ద ఇంట్రెస్ట్ ఆయనకి ఉండేది కదా, ఆయన టైం ఉండేది కాదు. ఎందుకంటే ఆయన పనులు, ఆయన రికార్డింగ్లు, ఆయన ప్రోగ్రాంలు, ఆయన డ్రామాలు, ఆయన బిజీగా ఉండేవాడు. సో ఆబ్వియస్లీ ఇంకోటి ఏంటంటే నేను వెంపటి చినసత్యం గారి దగ్గర 1973 డిసెంబర్ 3వ తారీఖు నేను మొదలెట్టాను. ఈ ఏడాది నా 50వ ఏడు మొదలెడుతోంది. గోల్డెన్ జూబ్లీ. ఎంత మీ వయసు అప్పుడు? 6 ఏళ్ళ 7 ఏళ్ళ? మేబీ 9 ఏళ్ళు దాదాపు ఉంటాను, 10 ఏళ్ళు మేబీ. ఆ టైంలో నాన్నగారు బిజీగా ఉండడంతో ఈ డాన్స్ గురించి ఆయన పెద్ద అవగాహన లేదు. సరే చేర్పించాం, చినసత్యం దగ్గర చేర్పించాం, ఆయన చూసుకుంటాడులే అని. అలాగా ఆయన దగ్గర మేము నేర్చుకుంటున్నప్పుడు ఒక 5 ఏళ్ల వరకు ప్రోగ్రాంలు అవి మనం అడగలేం. ఆయన గొప్ప అవును. అందుకని సరిగ్గా నేర్చుకున్న తర్వాత ఆయనే మాకు క్యారెక్టర్స్ అన్ని ఇచ్చి చేయడం చేస్తుంటే మేబీ నాన్నగారు ఒక 3-4 ప్రోగ్రాంలు చూస్తుంటారేమో. నేను మొట్టమొదటిసారి మనం ఇప్పుడు రంగప్రవేశం అంటాం, అప్పుడు మేము రంగప్రవేశంగా చేయకుండా ఒక ఫుల్ సోలో ప్రోగ్రామ్ అని నేను చేస్తే వెంపటి చినసత్యం గారు వారి బృందం అందరూ ఆయన నటువాంగం చేయగా నేను 86లో ఫుల్ ప్రోగ్రామ్ చేశాను. దానికి నాన్నగారు ఫుల్ ప్రోగ్రామ్ చూశారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఆ రోజు ఆయన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత బిజీగా ఉన్నా ఆ రోజు ఏ రికార్డింగ్లు కానీ ఏమీ ఒప్పుకోకుండా ఆయన ఆ రోజు కూర్చుని నా ప్రోగ్రామ్ చూసారు, చాలా గర్వించారు. అక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే నేను ఒక మగవాడిగా ఉండి మన ఉద్యోగం కూడా చేసుకోవాలి, ఎందుకంటే నాన్నగారు రిటైర్ అయిపోయారు అన్న దీంతో నేనేం చేశానంటే ఎయిర్లైన్ మీద మక్కువతో నేను జాబ్ అప్లై చేస్తే నాకు జాబ్ దొరికింది. వాయుదూత్ అని ఒక ఎయిర్లైన్స్లో, అది 3rd ఎయిర్లైన్ ఆఫ్ ఇండియా. ఎయిర్ ఇండియా వచ్చి అంతర్రాష్ట్రీయ దీనికి విత్ ఇన్ ఇండియన్ ఎయిర్లైన్స్. వాయుదూత్ వచ్చి చిన్న ఊర్లకి, అందులో నేను చేయలేను కమర్షియల్ డిపార్ట్మెంట్లో, ప్యాసింజర్ హ్యాండ్లింగ్లో. అది ఒక 6 ఏళ్ళు పనిచేస్తున్న టైంలో నాన్నగారు చెప్పారు, నాయన నువ్వు ఎందుకు ఇంత పొద్దున్నే 3ంటికి లేచి వెళ్ళడం ఇవన్నీ, నేను చక్కటి కళ అబ్బింది నీకు కూచిపూడి, నాకు దాని ఒక ఇవన్నీ నాకు తెలియదు, కానీ నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు 10 మందికి నేర్పించు. నేను నా గళంతో 53 ఏళ్ళు నేను ఈ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు దాటిపోయింది నేను ఉంటున్నాను, నువ్వు ఎందుకు కష్టపడతావు, చక్కగా డాన్స్ నమ్ముకుని ఉండు అని చెప్పింది. చాలా విజ్డమ్. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అప్పుడు కరెక్ట్గా ఆ ఎయిర్లైన్ మూసేసి మమ్మల్ని అందరినీ ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ లో లోపల తీసుకుంటున్న తరుణంలో మా నాన్నగారు ఈ వార్త చెప్పి, నాయన అవన్నీ అందరూ చేసేవాళ్ళు, లక్షల మంది ఉన్నారు అవి చేయడానికి, నీలాగా డాన్స్ చేయడానికి తక్కువ మంది ఉంటారా నాయన, నువ్వు ఉద్యోగం వదిలే అంటే మరుసటి రోజు నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను. అది ఆయన ఇచ్చిన భరోసా. అది మా అమ్మగారు. వీళ్ళిద్దరే చాలా మంది అన్నారు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ, నువ్వు చాలా తప్పు పని చేస్తున్నావు, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదులుకుంటున్నావు అని. కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను, నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం వల్ల నేను ఇంత ఎదగగలిగాను. అది గ్రేట్ కదండి వాళ్ళ గురించి చెప్పుకోవడం అనేది. ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి అంటే మాయాబజార్కే వస్తామని అనుకుంటాము. ఎందుకంటే అప్పుడు నాన్నగారు పనిచేశారు, బాబాయ్ గారు అంతేనా, గోఖలే గారు బాబాయ్ గారు అని పెద్దనాన్నగారు ఇద్దరు పనిచేశారు అందులో. అది నిజంగానే సినిమా చరిత్రలో మనకి అసలు భారతదేశ సినిమా చరిత్ర అనుకుందాం, తెలుగు అనుకోవద్దు, 1 and only మూవీ. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనేది అసలు ఊహించమని దానికి పనిచేశారు మన వాళ్ళిద్దరు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది మెచ్యూరిటీ లైఫ్ లో మనకి ఒక చిన్న యువతరం తర్వాత మనకు వస్తుంది చూడండి,
ఆ తర్వాత నాకు తెలిసింది ఆ సినిమా యొక్క విలువ. మనం ఆ సినిమాని ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పచ్చు. అందులో అన్ని రకాల హంగులు ఉన్నాయి మొత్తం. అటు ఎంటర్టైన్మెంటు, అటు ఎడ్యుకేషను, ఎస్థెటిక్, ఇది డివోషను, అన్నీ ఉన్నాయి. మిమ్మల్ని అన్ని వర్గాల వారిని, అన్ని వయసుల వారిని ఆకర్షించగలిగిన ఏకైక చిత్రం మాయాబజార్. అందులో మా పెదనాన్నగారు గోఖలే గారు కానీ, మా నాన్నగారు సత్యం గారు కానీ, వాళ్ళు ఉడతా దీంతో వాళ్ళు చేయగలిగినంత చేశారు. ఇది మన హిస్టరీలో ఉండిపోయింది. ఇంతకన్నా గర్వం మా మాధవపతి వంశానికి ఇంక మేము ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ తరంలో వీళ్ళిద్దరు అందులో ఉన్నారు అన్నది నాకు అంతా గర్వంగా. నాకు కొన్నేళ్ల క్రితం ఒక కార్యక్రమంలో నేను నాగిరెడ్డి గారి అబ్బాయి విశ్వనాథ్ రెడ్డి గారిని సన్మానించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన సన్మానాలకు వెళ్ళనన్నారు. కానీ నేను రిక్వెస్ట్ చేశాను, నువ్వు ఈ వంశంలో వచ్చావు మూర్తి, మీ నాన్నగారు మీ పెదనాన్నగారు మా ఫ్యామిలీతో మేము చిన్నప్పుడు వాళ్ళని చూసి ఎదిగిన వాళ్ళం అని చెప్పి ఆయన వచ్చి స్వీకరించుకున్నారు. అప్పుడు ఆయన మా పెదనాన్నగారి గురించి మా నాన్నగారి గురించి అంత గొప్పగా చెప్పారు. సో అలాంటి వాళ్ళ మనుషులతో వీళ్ళందరూ ఎంత అన్యోన్యంగా ఉండేవారు, ఎంత మర్యాదతో మెలిగారు అన్నది ఇది భావితరానికి తెలుసుకోవాల్సిన పరిస్థితి. కరెక్ట్ అండి. అది తర్వాత మీరు ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలామంది కొత్త వాళ్ళు ఫీల్డ్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళని వీళ్ళకి చేతనైనంత వరకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అట్లా నాన్నగారు ఎంకరేజ్ చేసిన ఆర్టిస్టులు ఒకటి. అలాగే మీ నాన్నగారు డ్రామా ఆర్టిస్ట్ అని కూడా చెప్పారు. మీరు డ్రామాస్లో పనిచేసినప్పుడు ఎవరు ఆయనతో పాటు అంటే సినిమాలో ఉండే ప్రముఖులు ఎవరైనా నటించారా? నాన్నగారికి చాలా ఉదారమైన స్వభావం అండి. నేను చాలాసార్లు చూశాను, నేను పేర్లు చెప్పను. కొంతమంది సినీ పరిశ్రమలో కష్టంలో ఉన్నవాళ్ళు, అంటే ఒకనొకప్పుడు గొప్పగా బతికిన వాళ్ళు, తర్వాత కష్టాలకి ఎదురయ్యి అనివార్య కారణాల వల్ల వాళ్ళు అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవారు. డబ్బు రూపంగా ఒక చిన్న సహాయం కానీ, లేకపోతే వస్తు రూపంగా సహాయం కానీ ఆయనకి తోచినంత ఆయన ఇచ్చేవాడు నాన్నగారు. అది నేను చూశాను. నాన్న ఒకటే అనేవాడు, నాయన శత్రువు అయినా మన ఇంట్లోకి అడుగు పెట్టాడంటే మర్యాదగా చూసి పంపించాలని మా నాన్నగారు మా అక్కకి నాకు ఎప్పుడు చెప్తుండేవారు. కొన్ని ప్రావర్బ్స్ చెప్పేవారు అనమాట. వాటిని మేము ఫాలో అవుతుంటాం. మనకి వాళ్ళు నచ్చకపోవడం అనేది లేదంటే ఇంటికి వస్తే మనం చూడాలి, దేవుడు అంతే ఏముందో అది మనం పెట్టాలనేది నేను వాడి దగ్గర నేను చూసి నేర్చుకున్నాను. ఇది సినీ పరిశ్రమలో కొంతమంది కష్టాల్లో ఉన్నప్పుడు ఈయన ఆదుకున్నారు. అలాగే వీరు నాటకాల్లో నటిస్తున్నప్పుడు వాణిశ్రీ గారు వారి నాటకాల్లో కూడా ఆవిడ నటించారు. సో నాన్నగారు ఆవిడని చాలా ఎంకరేజ్ చేశారట. నాకు తర్వాత వాణిశ్రీ గారు చెప్పారు, మా నాన్నగారి మీద ఉన్న అభిమానం ఆవిడకి చెప్పారు. మరి సత్యం గారు చాలా గొప్ప మనిషి అండి, నన్ను బాగా ఆయన ఎంకరేజ్ చేసేవారు. అదేనండి. ఆ తర్వాత ఆవిడ గొప్ప నటీమణి. సావిత్రి గారి తర్వాత మనం చెప్పుకోదగ్గ మహానటి మన తెలుగు పరిశ్రమలో వాణిశ్రీ గారు. అలాగే కొంతమంది నటీమణులు వీళ్ళందరితో కూడా ఆయన బాగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండేవారు. వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేసేవారు. తర్వాత ఇంకో విషయం నాకు నాన్నగారు చెప్పింది ఏంటంటే, నాన్నగారు పాడుతున్న సినిమా ఇండస్ట్రీకి వచ్చిన టైంలో ఒకసారి విజయనగరం వెళ్ళాడు. విజయనగరం వెళ్తే అక్కడ ఒక ఆయన అడ్వకేటు వాళ్ళ ఇంటికి నాన్నగారిని ఇన్వైట్ చేశారు. పిలిచి ఇలా కూర్చోండి మా భోజనానికి. సరే నాన్నగారు భోజనం చేసేసి, అదే మా అమ్మాయి పాడుతుందండి, మీకు ఒకసారి పాట వినిపిస్తుంది, మీరు చెప్పండి ఎలా ఉంది అమ్మాయి గొంతు అంటే, ఒక ఆవిడ సన్నగా వచ్చి కూర్చుని తంబూరాతో పాడిందిట. మా నాన్నగారు చాలా బాగా పాడింది, ఇలా మేము సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నాము పిల్లల్ని తీసుకునేది అప్పుడు మా నాన్నగారు ఇలా వస్తే బాగుంటుంది, మీరు తోడు రమ్మనండి, మీరు ఎవరో ఒకళ్ళు ఉంటే మంచి భవిష్యత్తు ఈ అమ్మాయికి అని దీవించారట, ఆశీర్వదించారు. ఆవిడెవరో కాదు, మహాగాయకురాలు గాన కోకిల పి. సుశీల గారు. గ్రేట్. సుశీల గారు కూడా కొన్ని చోట్ల చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే అలా ఎంకరేజ్ చేసేవారు చాలా మందిని నాన్నగారు. సో అది మేము చూసాం కొన్ని విషయాలు. ఇవి విషయాలు మా నాన్నగారు చెప్పడం మాకు తెలుసు. ఈ విషయాలు ఇది సుశీల గారు కూడా కొన్ని చోట్ల ఆవిడ స్పెసిఫై చేశారనమాట. సత్యం గారే ఆడిషన్ చేశారు అన్న పాయింట్ ఆవిడ చెప్పారనమాట. మంచిది అది మరి. సో ఈ రకంగా ఆయన లైఫ్ ఉంటుండేది.
అయితే ఇప్పుడు ఎంత వాళ్ళకైనా సరే, ఎంతటి గొప్ప గాయకులు నటులు ఎవరైనా ఒకసారి బాగా వెలుగుతారు, నెమ్మదిగా వాళ్ళ ప్రభ తగ్గుతూ వస్తుంది, అది సహజం. నాన్నగారిది కూడా పాటలు అవి తగ్గుతూ ఉన్నప్పుడు ఆయన ఎట్లా ఉండేవారండి? అంటే ఒక యాక్టివ్ లైఫ్ నుంచి డల్గా రావడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది మనకి, వేరే పరంగా కాదు, డబ్బులు లేకపోతే ఇదని కాదు. అబ్బా ఇంత యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. నాన్నగారు మీకు చెప్పినట్టు చాలా సింపుల్ అని చెప్పాను కదండి, అందుకని మేము మా లైఫ్ స్టైల్ ఇంట్లో కూడా చాలా సింపుల్గానే ఉండేది. మా అమ్మ కానీ, మా నాన్న కానీ, నేను కానీ, మా అక్క కానీ, మేము నలుగురం అన్యోన్యతగా ఉంటుండేవాళ్ళం. నాన్న అమ్మ చెప్పిన మాట వినేవాళ్ళం. నేను కొంచెం అల్లరివాడిని, కానీ ఆ టైం వచ్చినప్పుడు విషయాలు చెప్తే వినేవాళ్ళం అనమాట. సో మేము ఎప్పుడూ ఆడంబరాలకి మేము ఆశించలేదు. సో అప్పు చేసి పప్పు కూడు అని ఒక ఇది ఉంది కదా, అలా కాకుండా ఉన్నదాంతో మేము సంతోషంగా చాలా సంతృప్తిగా హ్యాపీగా. ఎందుకంటే పెద్ద వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు, కళాకారులు, పిల్లలు, నా ఫ్రెండ్స్, మా అక్క ఫ్రెండ్స్, మా అమ్మ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర తెలుగు వాళ్ళు చాలా మంది ఉండేవారు. సో వాళ్ళందరూ వచ్చేవారు. అంటే మీకు చెప్పాలంటే ఇప్పుడు మన ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ వాళ్ళ తాతగారు, వాళ్ళ మామగారు, వాళ్ళ అమ్మ సావిత్రి, వీళ్ళందరూ మా ఇంటి పక్కనే. ఆ సావిత్రి గారు వాళ్ళు నన్ను ఎత్తుకు తిప్పేవారు. ఈ వసంత గారు పాడుతుంది, వాళ్ళ అక్క, వీళ్ళందరూ మా ఇళ్ళ దగ్గరే ఉండేవారు. తాతినేని చలపతిరావు గారు. సో వీళ్ళందరూ ఇలా అందరూ వచ్చి కూర్చోవటం, చక్కగా సరదాగా ఉండడం, అలాంటి ఆడంబరాలు అవి ఆడంబరంగా మేము తలుచుకునేవాళ్ళం. అంతేగాని మిగతా షోల మీద మాకు వీటికని కాదు. ఆయనకంటే పాటలు తగ్గిపోతూ ఉన్నప్పుడు ఉన్నప్పుడే మీరు నాన్నగారు ఎలాంటి వారంటే ఇలా అందరికి హెల్ప్ చేసేవారు. ఒకటి. రెండోది, ఆయన ఏనాడు నాకు డబ్బులు లేవు, నాకు తిండి ఎలా గడుస్తుంది అని అనుకోలేదు. నేను అదే అందుకని మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే మేము మోస్ట్ సింపుల్ లైఫ్ మేము ఇచ్చేసాం, కానీ మన తెలుగుదనమే ఇంట్లో. అలాగని ఆయన ఏమి ఖాళీగా కూర్చోవాలి. ఆయనకి పాట కచేరీలు వస్తుండేవి, నాటకాలు వస్తూ ఉండేవి, అడపా తడప పాటలు వస్తూ ఉండేవి. ఆయన లెవెల్లో ఆయన పెడుతూనే ఉండేవారు. ఓకే, అంత బిజీగా ఉన్నవారు కొంచెం తగ్గింది, కానీ ఇందాక మీరే అన్నారు అన్నమాట, అందరికీ తగ్గుతాయి. అది ఆయన చాలా హ్యాపీగా తీసుకున్నారు. రెండోది, ఆయన ఎక్కడ అయ్యో నాకు బోర్ కొట్టేస్తుంది, నాకు పని లేదు అన్న ఫీల్ లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారు, హ్యాపీగా ప్యాక్ ఆడుకుంటూ. శ్రేయోభిలాషులు వచ్చేవారు, ఫ్రెండ్స్ వచ్చేవారు, ఇలాంటి తర్వాత వాళ్ళు వచ్చేవారు. ఇంకా చెప్పాలంటే నేను మా ఇంటికి దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు వచ్చేవారు, పద్మరాజు గారు, వాళ్ళందరూ వచ్చేవారు. పాలకొమ్మి పద్మరాజు గారు, హర్నాథ్ గారు, అదెవరు రాజబాబు గారు, పద్మనాభం గారు, రాజనాథ్ గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా ఇలా ఎంతో మంది కళాకారులు మా ఇంటికి వస్తుండేవారు సరదాగా. అవన్నీ చాలా బాగుండేవి మాకు చూడడానికి కూడా. సో ఇలా జీవితం చక్కగా ఆయనకి టైం పాస్ అవ్వడంలో ఆయన ఏమీ బాధపడేవారు కాదు. అహో నాకు సినిమాలు లేవు అని బాధ ఆయన ఎప్పుడు పడలే. అలాగే తర్వాత తరం వాళ్ళు గాయని గాయకులు పైకి వస్తుంటే ఆయన చాలా గర్వించేవాడు. ఆహా ఇంత బాగా పాడారే, ఇంత బాగా సంగీత దర్శకత్వం చేశారే అని ఆయన అంతా ప్రశంసించేవాడు. అది ప్రెస్కి చెప్పడం అవి అవసరం కాదు, శ్రేయోభిలాషులు ఆయన చెప్పుకునేవాడు. బాలు గారు అవనివ్వండి, సుశీల గారు అవనివ్వండి, జానకి గారు అవనివ్వండి, తర్వాత ఎవరు వచ్చిన చిత్ర గారు అవనివ్వండి, వీళ్ళందరి పాటలు ఆయన వింటూ ఉండేవారు. ఆయన చెప్పారు ఈ పాట చాలా బాగుంది, ఎవరైనా పాడారు. ఆయన పెద్ద సినిమాలు చూడరు, టీవీలో సినిమాలు చూడరు. చెప్తే ఆయన నాన్న బాలు గారు జానకి గారు నాన్న పాడారు, అదండి ఎంత బాగా పాడారు, చాలా బాగా పాడారు, అలా అప్రిషియేట్ చేసేవారు. సో అది ఆయన టైం పాస్. ఆయన ఏనాడు బాధపడలే, అయ్యో నాకు ప్రోగ్రాములు లేవు, నాకు ఇది లేవు అన్నది ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. దట్స్ హౌ హిస్ లైఫ్ వాస్ హ్యాపీ. ఆయన పోయేంత వరకు చాలా హ్యాపీగా బతికారు. నాకు అవార్డ్స్ రాలేదు, నాకు ఇది రాలేదు, ఏమీ అనుకోలేదు, సంతోషంగా. అంటే ప్రజల గుండెల్లో ఎలాగో ఉండిపోయారు సూర్యకాంతం గారు. అందరూ కూడా ఎవరికి వీళ్ళకి అవార్డులో చెప్పాలంటే మన ఎస్వి రంగారావు గారికి కానీ, ఘంటసాల గారికి పద్మశ్రీకి ఆగిపోయింది, గుమ్మడి గారికి ఎవరికీ లేవు. కానీ ఓ నాన్నని చూడగానే గుమ్మడి గారు గుర్తొస్తారు, లేదంటే ఓ రావణాసురుడు కానీ ఈయన గుర్తొస్తారు. అట్లా నిలబడిపోయారు. గయ్యాళ అత్తగారు అనగానే ఈవిడ గుర్తొస్తారు సూర్యకాంతం గారు. అలాగే ఇంకో విషయం మీకు చెప్పాలి, ఎవరెవరితో వచ్చేవాళ్ళని విషయాలు కొన్ని చెప్పాను నేను. మా నాన్నగారు నేను బాగా గుర్తు 2 సార్లు వచ్చినట్టున్నారు మా ఇంటికి. దారా సింగ్ సినిమాలో హిందీలో పెద్ద గొప్ప నటుడు, ఆయన పెద్ద ఫైల్ మ్యాన్ ఆయన మా ఇంటికి వచ్చారు. సో ఆయన్ని కూడా నేను కలిసిన
2 సార్లు నేను చూడగలిగిన అదృష్టం దొరికింది. బట్ నేను పుట్టక మునిపే మా నాన్నగారి చాలా యూనిక్ వాయిస్, వెరీ మ్యాగ్నిఫిక్ వాయిస్ అండ్ గంభీరమైన గాత్రం. సో మహాత్మా గాంధీ గారు పోయిన తర్వాత వారి కొడుకులు ఆయన మీద ఒక ఫిలిమ్స్ డివిజన్ అని వచ్చేది మరి ఆ రోజుల్లో, ప్రతి సినిమా ముందు వేసేవారు, థియేటర్లో వేసేవారు. అందులో ఒకటి మొట్టమొదటిసారి తెలుగులో మహాత్మా గాంధీ గారి మీద వచ్చిన ఫిలిమ్స్ డివిజన్ కి ఎవరన్నా వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని చెప్తే మహాత్మా గాంధీ గారి అబ్బాయికి ఎవరో చెప్పారు, తెలుగులో మంచి కంచు ఖండం వచ్చి మాధవపతి సత్యం గారిని ప్లేబ్యాక్ సింగర్ ఉన్నారు అంటే ఆయన వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. మహాత్మా గాంధీ గారి అబ్బాయి అంటే నాకు తెలియదు, నాన్నగారు చెప్పిన విషయం. సో అప్పుడు నాన్నగారి గొంతు బాగుందని చెప్పి ఆ ఫిలిమ్స్ డివిజన్ కి నాన్నగారే ఆయన గొంతుని ఇచ్చారు. అది మా తాతగారు లక్ష్మీ నరసయ్య గారు, ఆయన గాంధీయన్. ఆయన గాంధీ గారు పోయినప్పటి నుంచి ఆయన ఓన్లీ ఇది ఏమిటిది మన గోధుమ రవ్వ గోంగూర అదొకటి తినేవాడు, పెరుగు అండ్ కద్దరు బట్టలే వేసుకున్నారు. సో ఆయన చాలా గర్వించారు, ఎందుకంటే మొట్టమొదటి తెలుగు ఫిలిమ్స్ డివిజన్ కి మాధవి సత్యం మా అబ్బాయి చేశాడు అనేది ఆయన చాలా గర్వించారు అనమాట. చాలా మంచి విషయం అది, మంచి విషయం అండి అది మాత్రం. అలాగే దేవుడిపల్లి కృష్ణదాస్ గారు అయితే వచ్చినప్పుడల్లా ఆయన చిన్న కాగితంలో రాసి ఇచ్చేవారు, ఆయన ఎక్కువ మాట్లాడలేకపోయేవారు, ఆయన థ్రోట్ క్యాన్సర్ వల్ల రాసి చూపించేవారు. హరిశ్చంద్రలోని పద్యాలు నాకు వినిపించేవారు సత్యం అని అంటే ఈయన అయ్యో తప్పకుండా అండి అని చెప్పి ఆయన మా నాన్నగారి హార్మోనియం ఉంది అది తీసుకొచ్చి కూర్చుని 1 గంట మరి ఈ పద్యం ఇందులోంచి అని అలాగా అంటే పిచ్చాపాటి అలా ఉండేది అనమాట. దట్ ఈస్ ద టైం పాస్. అందుకని వర్క్ లేదు అది ఆయన ఫీలింగ్ మా నాన్నగారికి ఎప్పుడు ఉండేది కాదు. ఇలా ఎవరో ఒకరు శ్రేయోభిలాషులు వస్తుండడంతో ఆయన చక్కగా గడిపేది అనమాట. మంచిది అది. తర్వాత నాన్నగారికి బాలు గారితో కొంత ఇంటరాక్షన్ ఉందని విన్నాం. అలాగే మీరు మీ నాన్నగారి పేరు మీద అవార్డులు అవి చేస్తున్నారు, అవి స్పెషల్గా కొందరికి అందించామని అంటున్నారు కదా, ఆ 2 విషయాలు కూడా చెప్పండి. 2000 సంవత్సరంలో నాన్నగారు డిసెంబర్ 18 ఈ లోకాన్ని వదిలిపోయారు. అండ్ ఆ తర్వాత మొదటి ఏడాది నేనేం చేశానంటే ఒక సంగీత విభావనలా పెడదామని చెప్పి, ఎందుకంటే గాయని గాయకులు అందరూ దాదాపు నాన్నగారితో పాడిన వాళ్ళు, మనం ఒక హృదయాంజలి అని పెట్టి నేను పెడితే దానికి బాలమురళీకృష్ణ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. జస్టిస్ అరుణాచలం గారిని ఆయన వన్ ఆఫ్ ది గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తే 18 మంది గాయని గాయకులు అంటే పిబి శ్రీనివాస్ గారు, బాలు గారు, ఘంటసాల రత్నకుమార్, మనో, ఇలా మగవాళ్ళలో 8 మంది, సుశీల గారు, జానక్ గారు, వాణి జయరాం గారు, ఎల్లారీశ్వరి, జిక్కి, పీలీల, ఎస్పి శైలజ, ఇలాగా వీళ్ళందరూ కలిపి 2 పాటలు పాడి చాలా గొప్పగా చేశాం. ఆ తర్వాత నేను అనుకున్న ప్రతి ఏడాది మనం సంగీత విభాగం పెడితే బాగుండదు అని అప్పుడు నేను ఒక అవార్డు కింద ఇస్తే బాగుంటుంది అని చెప్పి మా అమ్మగారు కూడా నాన్నగారి కన్నా ఒక ఏడాది ముందు ఆవిడ పోయారు. ఆవిడ సినీ పరిశ్రమలో ఏం లేదు కానీ ఏంటంటే మహా ఇల్లారు, గొప్ప మనిషి. అందరూ మా ఇంటికి సినిమా వాళ్ళందరూ నాదే డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, చంద్రకళ గారు, వీళ్ళందరూ కూడా మా అమ్మ వంట అంటే అంత ఇష్టం. అదే మరి ఆవిడ పెట్టబట్టే కదా అవి ఉండేది చాలా. వాళ్ళందరికి మీనాక్షి, శేషాద్రి అందరికి బాగా మా అమ్మ క్లోజ్. సో అందుకని మా అమ్మ పేరుతో ఒక అవార్డు ఇస్తే తప్పే ఉంది అని నేను ఆవిడది నాన్నగారి ఇద్దరివి నేను మాధవపతి సత్యం అవార్డు, మాధవపతి ప్రభావతి అవార్డు అని నేను ఇచ్చి, మొట్టమొదటి అవార్డు వెంపటి చినసత్యం గారు నా గురువు గారు, నాకు తండ్రి లాంటి వారు, వారి భార్య స్వరాజ్య లక్ష్మి గారు, వారిద్దరికి ఇచ్చా. అలాగే ఆ మరుసటి ఏడాది బాలమురళీకృష్ణ గారికి మిస్సెస్ వైజీపీ పద్మాశేషాద్రి స్కూల్స్ అధినేత ఆవిడ, వాళ్ళకి ఇచ్చాం. అలాగే ఎంఎస్ విశ్వనాథన్ గారు వాణిశ్రీ, పి సుశీల గారు అంజలీదేవి, తర్వాత ఎస్ జానక్ గారు రాజ్ సులోచన గారు, తర్వాత కె విశ్వనాథ్ గారు వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నటీమణి లక్ష్మి, తర్వాత విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంచన గారు, తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారు, మంజు భార్గవి. ఇలా నేను రకరకాల ఈవెంట్స్ ఇస్తూ, ఇలాగే శివ ఫౌండేషన్ అని నా డాన్స్ స్కూల్ 95లో మొదలెట్టాను. అందులో వచ్చి అన్సంగ్ హీరోస్ అని చాలా మందికి వివిధ వీటిలో అంటే రంగాల్లో బాగా మంచి స్థాయికి వచ్చి, కానీ వాళ్ళకంతా పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా వాళ్ళకి గుర్తింపు లేని వాళ్ళని అటు మేకప్ చేసేవాళ్ళు, ఒక మృదంగిస్టు, ఒక వికలాంగుడు కానీ ఒక సంగీతం మీద తెలుసుకున్న వికలాంగుడు, తర్వాత ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే అనాథ ఆశ్రమాన్ని రన్ చేస్తున్న వాళ్ళు,
అలాంటి వాళ్ళు, నృత్యంలో ఉన్న మన పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి మన కళలను నేర్చుకుంటున్న నర్తకీమణులు, అలాగే ఆర్టిస్టులు, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, అలాంటి వాళ్ళని, డాక్టర్స్ని, ఎడ్యుకేషన్ సైడ్ ఉన్న సిస్టర్స్ని కాన్వెంట్లలో, ఇలాగ అందరినీ ఒక్కొక్క దాంట్లో ఒక 10 మంది దాదాపు నేను ఆనర్ చేసేవాడిని శివ ఫౌండేషన్ అవార్డు అని. ఇలా నేను చేసుకుంటూ వచ్చి నాన్నగారిను అమ్మగారి అవార్డ్స్ నేను ఇప్పటికి చేసుకుంటూ వస్తున్నాను. ఈ పోయిన ఏడాది నాన్నగారి శత జయంతి ఉత్సవాలు అవి నేను అమెరికాకి వెళ్ళి అక్కడ ఒక 6 చోట్ల చిన్న గ్యాదరింగ్లో నాన్నగారి జరిపాను. ఒక కొడుకుగా నేను చేయగలిగిన ఇది. ఇన్ఫాక్ట్ అది వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఏడాది మొదట్లో జనవరిలో మళ్ళీ నాన్నగారి శత జయంతి ఉత్సవాలు తెనాల్లో, అంటే మా బ్రాహ్మణ కోడూరుకి దగ్గరగా ఉందని తెనాల్లో ఒక ఆర్గనైజేషన్ రిక్వెస్ట్ చేస్తే అక్కడ నేను జరపడం జరిగింది. దాంట్లో మా అన్నయ్య మాధవపతి సురేష్కి మా నాన్నగారి బిరుదు, మన గాయనిమణి ఎస్పి శైలజ గారికి మా అమ్మగారి బిరుదు ఇచ్చి, మిగతా వాళ్ళకి మన రామినేని ఫౌండేషన్ కన్వీనర్ నాగభూషణం గారు పాతూరి, అలాగే ధర్మ ప్రచారక్ రామినేని, అదెవరు తానా ఎక్స్ ప్రెసిడెంట్ తోటకూర ప్రసాద్ గారు, ఇలా చాలా మందికి, జయలలిత గారు అనే ఆర్టిస్టు, ఇలా వాళ్ళందరికి కూడా శివ ఫౌండేషన్ అవార్డ్స్ అవి ఇస్తున్నారు. సో అలా వెళ్తుంది అనమాట. నాన్నగారి జ్ఞాపకాలు చాలా మందికి అది పురస్కారాలు కూడా ఇస్తున్నాం కొన్ని. అదేనండి, మీరు ఇస్తున్న అవార్డులలో మీరు స్పెషల్గా ఒకటి వాణిశ్రీ గారికి లక్ష్మి గారికి ఇచ్చిన అనుభవం కూడా చెప్పండి ఒకసారి. వాణిశ్రీ గారు మహానటి. ఆవిడ నేను కలిసినప్పుడు ఇలా మా అమ్మగారు అవార్డు మీకు ఇద్దాం అనుకుంటున్నానండి అంటే అప్పుడు ఒక మాట చెప్పింది ఆవిడ, నేను అందరు అవార్డ్స్ నేను తీసుకోను మూర్తి గారు, నేను తీసుకున్నదల్లా ఇప్పటికి మహానటి సావిత్రి గారు అవార్డు, ఎందుకంటే ఆవిడ నా ఇన్స్పిరేషన్. ఆవిడ చూసి నాకు మోటివేషన్, ఇన్స్పిరేషన్ అన్నీ వచ్చాయి. అది కానీ మీ నాన్నగారు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. నేను నా నాటకాల్లో వారితో నటించడం జరిగింది. ఆయన అప్పుడు అంటుండేవారు, నువ్వు పెద్ద స్టార్ అయిపోతావమ్మా అని అనేవారు. అది జరిగింది అది. అందుకని నేను సత్యం గారి మీద నాకు ఎంతో అభిమానం. ఆయన నన్ను సొంత కూతురులాగా చూసుకునేవారు. అది వారి పేరట మీరు ఇస్తున్న దీనికి నేను తప్పకుండా స్వీకరిస్తానని మా అమ్మగారు మాధవపతి ప్రభావతి గారి అవార్డు ఆవిడ స్వీకరించారు. అలాగే లక్ష్మి గారుని అప్రోచ్ చేసే ముందు నేను మా బాలు అన్నయ్య గారిని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మాకు అడ్వైజర్గా ఉండేవారు ఆయన మా శివ ఫౌండేషన్కి. నేను వెళ్ళి ఆ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నాను అనగా వారిని రిక్వెస్ట్ చేసేవాడు, అన్నయ్య ఈ ఏడాది మనం ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటే ఆయన సజెషన్స్ ఇచ్చేవాడు. ఆ సజెషన్స్ని తీసుకుని నేను వాళ్ళని అప్రోచ్ చేసి వారికి ఇచ్చేవాడు. అలా జరుగుతున్నప్పుడు నేను వారికి ఇస్తానన్నప్పుడు వారు అన్నారు, ఇంకా ఇంకో ఏడాది తర్వాత నేను తీసుకుంటా కదా అన్నారు. అలా కాదన్నయ్య, మీరు తీసుకుంటే నేను గర్విస్తాను, మా ఫ్యామిలీకి నాన్నకి మీరంటే చాలా ఇష్టము అది అంటే తప్పకుండా తీసుకుంటాను. మరి అమ్మ వాడు ఎవరికి ఇద్దాం మనం అంటే ఏమో లక్ష్మి గారికి ఇవ్వచ్చు కదా. అప్పుడు మిథునం సినిమా రిలీజ్ అయింది, వాడిద్దరికి మంచి పేరు యాక్ట్ చేసినందుకు. సో అంటే అప్పుడు నేను లక్ష్మి గారిని వెళ్ళి నేను చెప్తాను ఒక మాట, నువ్వు వెళ్ళు అన్నారు. నేను వెళ్ళి పలకరించి చెప్పాను, ఇలా మీకు విషయం చెప్పాలి మేడం, ఇలా మీ నాన్నగారు వైవి రావు గారే ఆయన పెద్ద దర్శకుడు, ప్రొడ్యూసర్, మా నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేశారు సినీ పరిశ్రమకి 1940. లక్ష్మి గారి ఫాదర్ వాళ్ళ అమ్మగారు రుక్మిణి గారు, ఆవిడ నటీమణి. సో వైవి రావు గారే మీ నాన్నగారు మా ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ అభిమానంతో మీరు మిమ్మల్ని కోరుతున్నది మా అమ్మగారు అవార్డు తీసుకోవాలంటే ఆవిడ అదే అన్నారు, నేను సాధారణంగా అన్ని అవార్డ్స్ తీసుకోను, నాకు ఒక ఏడాది సావిత్రి గారి అవి ఒక 2-3 నేను తీసుకున్నాను, నేను తప్పకుండా తీసుకుంటాను, ఆవిడ వచ్చి తీసుకోవడం జరిగింది అనమాట. సో దానికి నేను ఐ మస్ట్ థ్యాంక్ మై డాడ్. ఎందుకంటే ఆయన చేసిన మంచి కార్యాల వల్లే ఇటువంటి నటీమణులు ఈ అవార్డులు స్వీకరించడం నా అదృష్టం. డెఫినెట్గానండి, కరెక్ట్. అసలు అది ఫైనల్గా 2 క్వశ్చన్స్ అంతే. ఒకటి ఏంటి, మీ నాన్నగారు ఫుడ్ హ్యాబిట్స్ ఏమిటి, అంటే ఎక్కువ ఏవి ఇష్టపడేవారు, ప్లస్ మీ నాన్నగారు అంటే మీరు ఏమని డిఫైన్ చేస్తారు, అది లాస్ట్కి చెప్పండి. చెప్తాను. ఓకే, భోజనం, ఆయన భోజన ప్రియుడు. నాన్నగారికి చాలా ఇష్టమైనవి చూడాలంటే గోంగూర, శాకంబరి దేవి ప్రసాదం అని మాయాబజార్లో చెప్తారు కదా, అలాగా ఆయన గోంగూర పచ్చడి బాగా వెల్లుల్లిపాయలు దట్టించి వేయాలి, లేదు గోంగూర పప్పు అయినా పర్వాలేదు, ఎక్కువ గోంగూర పులుసు అంటే మంచి లేత సొరకాయ వేసి వెల్లుల్లిపాయలు వేసి ఉట్టి పప్పు ఉండాలి.
దాంట్లో నంచుకోవడానికి వీలుంటే ఆయన గోంగూర పచ్చడి ఉంటే ఆయన 2 రకాలు తింటారు. 5 ఉల్లిపాయ. ఫస్ట్ చాయిస్ మంచి వెన్నపూస, వెన్న తీసుకుని వచ్చేవారు పాడి విధానం నుంచి, అది ఉంటుంది ఆయనకి. ఇంకా ప్రతి పండగ వస్తే ఆయనకి కావాల్సింది గారెలు. స్వీట్స్, మరి గారెలు కాకుండా స్వీట్లు ఇష్టం లేదు ఆయనకి అసలు, ఇష్టం లేదు. ఒకటి. రెండో దానికి షుగర్ వచ్చింది. ఒక 30 ఏళ్ళు దాదాపు ఆయన పోక మునుపు నుంచి ఆయనకి షుగర్ ఉండేది. అది ఆయన షుగర్ మానేశారు. కానీ ఆయనకి మహా ఇష్టమైన ఒక పండు ఏమిటంటే మామిడి పండు. తినడానికి లేదు. మా ఇంట్లో మా అమ్మ, మా నాన్నగారు, మా తాతగారు రాజమండ్రి కడియం నుంచి మంచి మంచి మామిడి పళ్ళు చెట్లు తీసుకొచ్చి నాటారు. అందులో ఒకటి ఇమాం పసందు, ఇంకోటి పంచదార కలిసాలు, ఇంకోటి సోడా లేక, మంచి పళ్ళు. అవును. సో మాకు ఆవకాయకి అవి పడేవి, తినడానికి కూడా. ఇమాం పసందు ఒకటి ఇచ్చేవాళ్ళం కాదు, మరి అది కింగ్ ఆఫ్ మ్యాంగోస్ అంటారు. సో అది మా నాన్నగారు రోజుకి అన్ని తినేవారు. అలాగే పళ్ళన్నీ రసం చేసి, నాయన ఇది తిను నాయన, ఇది దేహ శాంతికి మంచిది అని చెప్పి పెట్టేవారు. అలాగే ఇంకా మాకు రామకృష్ణ గారు, పి సుశీల గారు, ఇంకా కొంతమంది క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాతో, మా ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు ముందే బుక్ చేసేవారు. మాకు 200 పళ్ళు కావాలి, 100 పళ్ళు కావాలి, 50 పళ్ళు కావాలని. ఇవన్నీ ఆ మామిడి పళ్ళ సీజన్ వచ్చిందంటే మా నాన్నగారికి చాలా పని. పళ్ళన్నీ కోయించడం, మా మనుషులు పెట్టి అవన్నీ పైన పండ వేయటం, ఆ పండినవన్నీ రోజుకి ఇన్ని తీసుకొచ్చి తినడం, తాగడం. రోజుకి మినిమం ఆయన 6 నుంచి 9 పళ్ళు తినేవాడు మామిడి. అంత ఇష్టం. ఇంకా ఆయనకి ఎంత, ఇంకా కూరలు అంటారా, అన్నీ మన తెలుగు కూరలే. వంకాయ కూర కారం పెట్టి, ఉల్లిపాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, దోసకాయ పప్పు, తోటకూర పప్పు, ఇలా అన్ని రకరకాల పప్పులు, ముక్కల పులుసు, అన్నీ ఆయన ఇష్టం తెలుగు వంటలు. సో మా అమ్మ చక్కగా వండేది. బీరకాయ పచ్చడి, అది కూడా రోట్లో వేసి, అప్పుడు లేవుగా. సో అలాగా వంకాయ కాల్చిన పచ్చడి, ఇలాంటివన్నీ ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా, లేకపోతే డిన్నర్లకి కొంచెం ప్రోగ్రామ్కి వెళ్తే ఫాలోడ్ బై డిన్నర్ ఉంటుంది, వాటికి వెళ్తే ఆయన వెతికేదల్లా ప్లెయిన్ రైస్, చారు, ఏమైనా కూర మసాలా లేకుండా ఉందంటే అది పెరుగు, ఒక అప్పడం, పెరుగు, అంతే. మీరు ఆయనకి ఎన్ని వెరైటీలు చెప్పండి, ఇది చాలా గొప్ప డిష్ అని చెప్పండి, ఇది బిర్యానీ అని చెప్పండి, ఇది ఏదో కాంటినెంటల్ అని చెప్పండి, మీరు తలెత్తు ధనం పోసిన ఆయన ముట్టుకోరు. అంత స్ట్రిక్ట్ మ్యాన్. ఆయనకి ఇంకోటి ఏంటంటే, కొంచెం షుగర్ వల్ల ఆయన ఏం చేసేవారంటే, ఎప్పుడు ప్యాకెట్ మేరీ బిస్కెట్ పెట్టుకునేవారు. అవి 2 బిస్కెట్లు ఆకలి వేసినప్పుడు 2 తినేవారు, గ్లాసు మంచిని తాగేవారు. కాఫీ, టీ కొంచెం తక్కువే. ఆయన ఏదో ఇక ట్రైన్లో వాటిలో ఫీలింగ్తో కొంచెం తాగేవారు. కానీ అదర్వైజ్ ఆయనకి ఇంకా వేరే ఏవి, ఈ కూల్ డ్రింక్లను అలాంటివన్నీ ఏవి ఆయన తాగేవారు కదా. ఎందుకంటే గొంతు పాయింట్ ఆఫ్ వ్యూ కేర్ఫుల్గా ఉండాలని ఆయన అన్ని చేసేవారు కదా. రెండోది, నాన్నగారిని డిఫైన్ చేయాలని మీరు అన్నారు. నాన్నగారు, ఇది నేను గర్వంగా చెప్తున్న విషయం ఏంటంటే, నాన్నగారు చదువుకోకపోయినా హీ ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా ఫర్ ఆర్ ఫ్యామిలీ. ఇది మా అక్క, నేను, మీ ఇద్దరం మాకు తెలుసది. ఎందుకంటే కొన్ని విషయాలు చదివితే తెలుస్తాయి. కొంతమందికి ఎక్కువ సాహిత్యంలో ప్రావీణ్యత ఉన్న వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఈయనకి చదువు లేదు, సాహిత్యం వైపు ఈయనకి ఇది మక్కువ లేదు. కానీ ఈయనకి విజ్డమ్ అన్నది ఒకటి ఉంది, లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఒకటి ఉంది. మానవుడికి అది చాలు. అందులోనే మమ్మల్ని ఇద్దరిని చక్కగా పెంచి పెద్ద చేసిన ఘనత ఆయనకి దక్కుతుంది. మా నాన్నగారు, మా అమ్మగారు ఇద్దరికి. సో నాన్నగారిని డిఫైన్ చేయాలంటే, మోస్ట్ సింపులెస్ట్ హ్యూమన్ బీయింగ్ దట్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్టర్ ఐఎమ్ బోర్న్ is my father. We love him, we adore him. And not only me, మా ఇంటికి ఎవరు వచ్చినా ఆయన్ని నాన్నలానే భావించేవారు. ఈ సినీ నటీమణులను అదే డాన్స్ నేర్చుకుంటూ వచ్చినప్పుడు శ్రీప్రియ, చంద్రకళ, మీనాక్షి శేషాద్రి, రమ్యాకృష్ణ, మీరు ఎవరు అడగండి, ఇంద్రజ, జయలలిత, అందరూ మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరూ మా నాన్నని, మా అమ్మని అమ్మ, నాన్న అని సంబోధించేవారు. ఇంతకన్నా అదృష్టం మాకేముందండి. మీ ఇద్దరం బయోలాజికల్గా మీ ఇద్దరం పుట్టినా కూడా ఇంతమంది వాళ్ళని ఆదరిస్తున్నారు ఒక తల్లిగా, తండ్రిగా అన్నది, ఇది ఐ థింక్ ఇది మేము చాలా గొప్పగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాన్ ఫిల్మ్ పీపుల్ కూడా ఎవరు వచ్చినా ఆయన చూపించిన ఆ ప్రేమ, అనురాగం, మా చుట్టాలు వస్తే
మా ఇంట్లో నెలల తరబడి ఉండేవారు. వాళ్ళందరినీ ట్యాక్సీలో తీసుకుని వెళ్ళి కొన్ని షూటింగ్లు చూపించి, అంటే సినిమా మనకి ఆంధ్ర నుంచి వచ్చారంటే ఒక ఆశ ఉంటుంది సినిమా షూటింగ్ చూపించని. ఈయన షూటింగ్లు అవి పెద్ద వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ వాడిని నొప్పించకూడదు, వాళ్ళు తీసుకువెళ్ళాలని మా అత్తయ్యలు, వాళ్ళ పిల్లలు, మా పెదనాన్న పిల్లలు, వీళ్ళందరూ ఈ సురేష్ రమేష్ అందరూ చిన్నప్పుడు వచ్చినప్పుడు అందరినీ తీసుకెళ్లేవారు, పాడక చెల్లికి తీసుకువెళ్ళేవారు. ఆయన ఎవరికి లేదు అని అన్నది నాకు తెలిసి జరగదు. వాడు ఏది అడిగినా ఆయన ఇచ్చిన గొప్ప మనిషి. మళ్ళీ అటువంటి మనిషి పుడతారా తెలియదు, పుడితే ఎస్ చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాను. నేను మా అక్క మేము పుడితే మళ్ళీ ఆ సత్యం గారు, ఆ ప్రభావతి గారి కడుపున పుట్టాలని మనసారా కోరుకుంటున్నాను. అది తల్లిదండ్రులు అలా ఉండడమే కావాలి మనకు కూడా. అసలు ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళ కడుపునే పుట్టాలి అని అనుకునేలా అంటే అది మన అదృష్టం. అది చాలా సంతోషం. ఏంటంటే మీరు మొత్తం విషయాలు అన్నీ అడిగానని నేను అనుకోవట్లేదు, ఏదో కొంత సమాచారం వరకు మనం మాట్లాడుకున్నాము. అంటే సినిమా పరిశ్రమలో మహానుభావులు వాళ్ళు అని ఒక చిన్న ముక్కతో అనేస్తే చాలదు మనకి. ఇన్ని ఏళ్లుగా వాళ్ళ గొంతు అలాగ నిలబడిపోవడం అంటే అది ఆ దైవత్వం. అది వాళ్ళలో ఏదో దైవీ శక్తి ప్రవేశించకపోతే ఘంటసాల గారు ఎవరివ్వండి, నాన్నగారు ఎవరివ్వండి, ఎవరైనా సరే అంటే ఒకటి కాదండి, వీళ్ళ ఒక్క గొంతుని కూడా నేను చెప్పను. ఇది ఒక బ్యూటిఫుల్ యూనిటీ. రచయించిన రచయిత కానీ, మొత్తం అంతా టీం, దర్శకులు కానీ, మామూలు దర్శకులు కానీ, వీళ్ళతో పాడిన సహగాయకులు కానీ అన్ని కలవాలండి, అన్ని కలవాలి. ఆ కళాకారులు దానికి తగ్గట్టు నటించాలి. అది ఇవన్నీ కలిపితేనే అదొక పరిపూర్ణత. అదే అందుకే అన్ని కలిసి రావడం. అది అందుకని మనం అంటాం అదంతా గోల్డెన్ ఎరా అండి, నిస్సందేహంగా గోల్డెన్ ఎరా. ఆ దాంట్లో మనలాంటి వయస్కులందరూ మనం అందులో అవన్నీ చూసుకుంటూ వచ్చినందుకు మనం చేయగలిగిందల్లా మన నెక్స్ట్ తరానికి ఎంతో కొంత అందించడం. అది ఇది ఎంతటి వాల్యుబుల్ సినిమా అనేది మేము మా అమ్మాయికి చెప్తూ ఉంటాం. మా అమ్మాయి ఫ్రెండ్స్ కి వాటికి మీరు మాయాబజార్ చూసారంటే నో అంకుల్ అంటుంటారు. నో అంకుల్ కాదు, ఈ సినిమా చూడండి. ఈ సినిమా ఒకటి చూస్తేనే మీకు తెలుస్తుంది ఇది ఏమిటి అన్నది, దీంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, దీంట్లో ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమిటి, దీంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏంటి, అన్నీ ఉన్నాయి అందులో అన్నది మేము చెప్తూ ఉంటాం అనమాట. సో నా స్టూడెంట్స్, అదే నేర్చుకుంటున్న పిల్లలు అందరూ, అంటే ఇప్పటి కాల పిల్లలు అనుకోండి, బట్ దే ఆల్ వాచ్ దట్. కరెక్ట్ అండి. సో అందుకని అది ద ఎంటైర్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ అవర్ ఇండియన్ సినిమా. అది తెలుగు అవనండి, ఇవన్నీ అవనండి, హిందీ అవనండి, తమిళ అవనండి, అన్ని సినిమాలు, అన్ని భాషలు, ఇవన్నీ కూడా ఒక ఎన్సైక్లోపీడియాగా నిలిచిపోతాయి. మన భావి తరానికి తప్పకుండా నిలిచిపోతాయని నిస్సందేహంగా మన దీనికి చెప్పుకోవాలి. చాలా సంతోషం అండి. ఇది మాధవపెద్ది సత్యం గారి అబ్బాయి మాధవపెద్ది మూర్తి గారితో వైజయంతి మాటామంతి. నమస్కారం. నాకు ఈ అవకాశం కలిగించిన వ్యూస్ ఛానల్ చాలా మంచి ఛానల్ ఇది. ఎందుకంటే వైజయంతి గారు, వారి హస్బెండ్ సుబ్రహ్మణ్యం గారు ఇద్దరు ఎంతో మంచి విషయాలు చేస్తున్నారు. ఏంటంటే పాత తరం అన్ని రంగాల్లో ఉన్న నిష్ఠాతుల యొక్క జీవిత చరిత్రని తీసుకొచ్చి పదిలం చేస్తున్నారు. ఎందుకంటే ఇది నెక్స్ట్ జనరేషన్కి చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇది ఒక థీసిసే రాయొచ్చు. అంతటిది ఫ్రీగా వీళ్ళు క్రియేట్ చేసి ఈ ఛానల్ ద్వారా జనానికి ఇస్తున్నారు. కొంతమంది నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు చదువు మీద, సినీ పరిశ్రమ మీద మీరు ఏమైనా మంచి రీసెర్చ్ చేయాలనుకుంటే మీరు వ్యూస్ ఛానల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇటువంటి గొప్ప కళాకారులని వీరు చేసిన ఇంటర్వ్యూలు కానీ, వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళందరితో చేసిన ఇంటర్వ్యూలు చాలా ముఖ్యమైనవి. అది పొక్కిషం. అటువంటి ఆ వ్యూస్ ఛానల్ ఇది నిర్వహిస్తున్న వైజయంతి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, వారి ఎంటైర్ టీంకి, అలాగే చూస్తున్న మీ అందరి ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. నమస్కారం.